నేను తెలిసే విత్ మీ అంజలిలో రియలీ నా స్పెషల్ గెస్ట్. ఎందుకు అనంటే ఐ డ్రీమ్లో ఇంతవరకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు కదా, మరి ఎందుకు ఇవ్వలేదు అని అడుగుదాం అనుకుంటున్నాను గట్టిగా నేను కూడా. ఈ మధ్య కాలంలో చాలా మంచి ఆపర్చునిటీస్ వచ్చి చాలా చక్కటి పాటలు పాడుతూ తన గొంతుకు మనందరినీ కట్టేసిన హారిక నారాయణ ఇస్ విత్ మీ రైట్ నౌ. తను మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఇటు సైడ్ ఎలా వచ్చిందని నేనైతే చాలా ఆశపడ్డాను. అట్ ద సేమ్ టైమ్ షీ ఈస్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అబ్బా, ఎంత బాగుందో. నేనైతే హీరోయిన్ అనేమో అనుకునేదాన్ని బయట. నిజంగా నేను కనుక ఈ యూట్యూబ్ వీడియోస్ అవి చూడకపోతే. హాయ్, వెల్కమ్ టు మై షో హారిక. అంజలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, వెరీ స్వీట్ ఆఫ్ యూ. రియల్లీ నిజంగా బయట కనుక మీరు సింగర్ అని నాకు తెలియకపోతే మన హీరోయిన్ అనుకునే అవకాశం చాలా ఉంది, నో డౌట్. థ్యాంక్ యూ. అమ్మ వాళ్ళకి పెద్ద పనే పెట్టుకుంటారే మీరు. అర్థం కాలేదు. మిమ్మల్ని సేవ్ చేయలేక. అయ్యో అదేం లేదు. లేదు, అవునా? ఓకే, సో నైస్ రియలీ. ఈ మధ్యకాలంలో నేను ఒక సాంగ్ విన్నాను, ఒక వీడియో చూపిస్తాను మీకు. ఏంటి అసలు ఆ పాట, ఏంటి అసలు ఎలా పాడారు ఆ పాట, అసలు ఏం భాష? ఓకే, చూపించండి. ఒక్కసారి నాకు చెప్పాలి అది ఏంటో ఒక్కసారి. డర్నియా డాన్స్. ఫ్రెంచ్. ఫ్రెంచ్ సాంగ్ అది. ఇండిలా అని ఆర్టిస్ట్ చేసిన సాంగ్ అది. సో ఆవిడ ఇండిపెండెంట్గా చేశారు, బట్ అది జోకర్ మూవీలో వాళ్ళు తీసుకునేసరికి ఆ సాంగ్ ఫేమస్ అయింది. ఓకే, అంటే ఎంత ఇన్వాల్వ్ అయ్యి పాడారనేది చూసిన వాళ్ళు ఎవరైనా ఫీల్ అవుతారు. ఎలా ప్రిపేర్ అయ్యారు అసలు ఆ సాంగ్కి? భాష మన భాష కాదు, ఒక్క ముక్క అర్థం కాలేదు. థ్యాంక్ యూ. మ్యూజిక్కి భాషతో అసలు సంబంధం లేదు. సో ఏ భాష అయినా కూడా పాట దాంట్లో ఉన్న మ్యూజిక్లో ఉన్న ఎమోషన్ బట్టి పాడడం, నేర్చుకోవడం అంతే. అంటే చిన్నప్పుడే సంగీతం నేర్చుకున్నారని చెప్పని విన్నాను, కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత గురువుల్ని తల్లిదండ్రుల్ని తెలుసుకోవడం అనేది మనకి రివాజ్. కాబట్టి ఒక్కసారి అమ్మ నాన్న గురించి, పుట్టిన ఊరు గురించి, మీ గురువు గారి గురించి మీ మాట. తప్పకుండా. నా పేరు హారిక నారాయణ్. నారాయణ ఏంటి నాన్నగారి పేరు? మా నాన్న పేరు లక్ష్మీనారాయణ. ఓకే, యా. మా అమ్మ పేరు లక్ష్మి, మా నాన్న పేరు లక్ష్మీనారాయణ. మా తమ్ముడు యశ్వంత్. సో మా నాన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేసేవారు. సో నేను పుట్టడం ఈస్ట్ గోదావరి రాజోల్లో పుట్టాను. మా ఊరమ్మాయి. అవునా? ఎస్. సో మా అమ్మమ్మ ఊరు ఈస్ట్ గోదావరి రాజోల్లో పుట్టాను అనమాట. పుట్టిన వెంటనే నార్త్ ఇండియాకి వెళ్ళిపోయి, మా నాన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేసేవారు. సో చిన్నప్పుడంతా నార్త్లో ఉన్నాను. తర్వాత మ్యూజిక్ అక్కడ ఉండగానే స్టార్ట్ చేశాను. మా అమ్మ నా ఫస్ట్ టీచర్ అనమాట మ్యూజిక్లో. సో మా అమ్మ స్టార్ట్ చేసింది. తర్వాత హైదరాబాద్కి వచ్చేసాను. అరౌండ్ 7th క్లాస్ అలాగా హైదరాబాద్కి వచ్చేసాను. వచ్చిన తర్వాత మా పెద్దమ్మ BVNL పద్మావతి గారి దగ్గర జాయిన్ అయ్యాను. దాని తర్వాత 2011 నుంచి ఇప్పటి వరకు కూడా, ఇప్పుడు కూడా DV మోహన్ కృష్ణ గారి దగ్గర నేర్చుకుంటున్నాను అనమాట. సో మ్యూజిక్లో సర్టిఫికేషన్ చేశాను అండ్ డిప్లొమా చేశాను. ఇప్పుడు PG చేస్తున్నాను, MA. నేను చూసాను. అది ఫర్దర్గా అడుగుతాను, ముందు అడుగుతాను దాని గురించి కూడా డెఫినెట్గా. స్టార్టింగ్లో మీరు పాడుతా తీయగాలో మీ ఫస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చా? అవును, మీరు ఒక స్టేజ్ ఎక్కి పాడుతా. అది నా ఫస్ట్ ఎవర్ పర్ఫామ్ చేసిన స్టేజ్ కానీ, లేకపోతే పాడిన స్టేజ్ కానీ, సినిమా పాట పాడిన స్టేజ్ పాడుతా ఆడిషన్స్, అదే ఫస్ట్ అసలు నాకు. ఓకే, అప్పటి వరకు మీరు ఎంత క్లాసికల్లే పాడినట్టున్నారు? అప్పటి వరకు క్లాసికల్గానే. కానీ క్లాసికల్గా పాడినన్ని రోజులు మీకు ఇప్పుడు సినిమా పాటలు, ఈ మూవీ సాంగ్స్ పాడినప్పటికీ ఇప్పటికీ అంత ఫెమిలియారిటీ వచ్చిందా? మీ అప్పుడు పాడినప్పుడు, సినిమా పాటలు పాడిన తర్వాత మీరు ఎంత ఫెమిలియర్ అయ్యారేమో నేను అనుకుంటున్నాను. ఆపర్చునిటీస్ డే బై డే పెరిగే కొద్దీ లైక్ ఆపర్చునిటీస్ టేకప్ చేసుకోవడం, దాంతో కొన్ని బాగా పేరు తీసుకురావడం అలా జరిగింది. సో అలా ఇప్పుడు సరిగమప అండ్ ఎవ్రీథింగ్ ఇప్పటి వల్ల అంతా గుర్తుపడుతున్నారు, పేరు తెలిసింది. ఇప్పుడు హారిక నారాయణ్ అని అనగానే
ఒక పాట గుర్తొస్తుంది అందరికీ, లేదంటే కొన్ని పాటలు గుర్తొస్తాయి, బంచ్ ఆఫ్ సాంగ్స్. అందులో మీకు ఇష్టమైన సాంగ్ అంటే ఐ మీన్ ఈ పాటతోనే నాకు గుర్తింపు వచ్చింది, ఈ పాట నేను నా జీవితంలో మర్చిపోలేను అన్న సాంగ్తో మొదలు పెడదాం. ఎందుకంటే సింగర్ అంటే పాట పాడడం అనేది ఇంటర్వ్యూలో చాలా రివర్స్, కానీ అది పాట పాడించకపోతే మాత్రం ఆడియన్స్ ఐ మీన్ వ్యూవర్స్ చాలా పాపం ఒక్క సాంగ్ కూడా వినలేదే ఒరిజినల్గా అని ఫీల్ అవుతారు. సో వాళ్ళ కోసం. ఓకే, సో ఐ డోంట్ నో అంటే ఏ సాంగ్ వల్ల తెలిసిందో నాకు తెలీదు, బట్ నేను 9 ఇంప్రెషన్స్ అని ఒక వీడియో చేశాను. అది కూడా ఆ వీడియో వైరల్ అయింది. సో దానివల్ల కొంచెం తెలిసింది, అంటే ఈ అమ్మాయి పాడుతుంది, షీజ్ అ సింగర్ అని చెప్పి. ఆ తర్వాత ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మూవీలో పాడాను, ఆ పాట వల్ల కొంతమంది గుర్తుపట్టారు. ఆ తర్వాత సరిగమపాలో భగ భగ అనే సాంగ్ అసలు మామూలు విషయం అది పాడాను. నేను ఆ వీడియో చూసి చంద్రబోస్ గారికి మెసేజ్ చేశాను, ఈ అమ్మాయి ఎవరండి, ఒక్కసారి ఇంటర్వ్యూ చేయాలి, నాకు ఒక్కసారి నెంబర్ ఇస్తారా అని అడిగాను. చంద్రబోస్ గారు అడిగితే, అయ్యో అంజలి నేను ఒక్కసారి అమ్మాయిని అడుగుతాను, అమ్మాయికి ఇంట్రెస్ట్ అయితే నేను నీకు నెంబర్ ఇస్తాను. నాకు చంద్రబోస్ గారే ఇచ్చారు. చెప్పారు నాకు ఫోన్ చేసి, ఇలా అంజలి గారు ఫోన్ చేస్తారు ఐ డ్రీమ్ నుంచి అది అని చెప్పారు. ఆ సాంగ్ ఒకటి పాడండి, నిజంగా నాకు వీడియో చూసాను కానీ ఒరిజినల్ గా ఓకే. తుదిగాని మొదలిదిలే ముగిసే వీలుందా, తన పైనాలే తడబడుతుంటే కలవో కథవో కావో లేవో టావో నీవో ధగధగల దారై కనిపిస్తే నిజమనుకోనా గజిబిజికానా, ఇది నా వ్యధని విధని సరిపెట్టుకుపోనా, సగజగమై నీవు కానియాతన మనసా ఇది మరువకే, ఓ భాగా భాగా అగ్గి భూమి శబ్దం, లోలో పేలే కాలే గుండె శబ్దం, భాగా భాగా అగ్గి భూమి శబ్దం, లోలో పేలే గుండె శబ్దం, లోలో పేలే కాలే గుండె శబ్దం, నీదేనా ఇంత రణగుణమా, నీ వల్లే ఇంత రాక్షసమా, హృదయం ఆగమా, హృదయం ఆగుమా, సూపర్. అదృష్టం ఉండాలి ప్రత్యక్షంగా పాట వినాలంటే. కానీ ఒక్కొక్క ఫీల్డ్లో, నాట్ ఓన్లీ ఇన్ సింగింగ్ ఫీల్డ్, యాక్చువల్లీ ఏ ఫీల్డ్లో తీసుకున్నా ఎంతో మంది ఉంటారు, కానీ కొంతమందే పైకి వస్తారు, కొంతమందికే పెరుస్తుంది. అది ఎందుకు అనేది కొంతమందిని చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. మీరు పెట్టిన ఎఫర్ట్, మీ ఇన్వాల్వ్మెంట్, అది ఒక పాట అయినా ఒక పనైనా ఏమైనా సరే ఒక్క పీక్ రేంజ్లో కావాలి కదండి. ఇప్పుడు ఒక పాటని ప్రతి చిన్న మైన్యూట్ పాయింట్ దగ్గర నుంచి కూడా పట్టుకుని ఎక్కడ గమకాలు ఎలా ఇవ్వాలి అనేది, ఎక్కడ వాయిస్ తగ్గాలి, ఎక్కడ పెంచాలి అనేది ఇంత క్లియర్గా రావాలి యాజ్ ఇట్ ఈస్గా అంటే ఎంత ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు మీరు ఈ పాటకి? ప్రాక్టీస్ చేస్తాను. ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసిన అసలు ప్రాపర్ ప్రాక్టీస్ అంటే హార్డ్ వర్క్ చేయడం వేరు, కరెక్ట్ వేలో హార్డ్ వర్క్ చేయడం వేరు. అండ్ ఆ కరెక్ట్ వే తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామందికి అది ఎక్స్ప్లోర్ చేయడానికి టైం పడుతుంది. నాకైతే ఐ డోంట్ నో, వేరే వాళ్ళ గురించి నాకు తెలీదు, నాకైతే ఆ పద్ధతి ఎక్స్ప్లోర్ చేయడానికి టైం పట్టింది. ఇట్ టుక్
అ వెరీ లాంగ్ టైమ్ ఫర్ మీ టు ఎక్స్ప్లోర్ ఏది నాకు కరెక్ట్, ఏది నా వాయిస్కి సెట్ అవుతుంది, ఎలా నేను ప్రాక్టీస్ చేస్తే నేను ఇంప్రూవ్ అవ్వగలను అనే ఫార్ములా కానీ లేకపోతే అనే వే కానీ తెలియడం చాలా ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక కొత్త పాటని మీరే మొట్టమొదటిసారి పాడినప్పుడు వేరే, కానీ మీరు స్టేజ్ మీద ఆల్రెడీ ఒకళ్ళు పాడిన పాటని అంటే ఒరిజినల్ సాంగ్ని మీరు పాడేటప్పుడు, ఇప్పుడు మన తెలుగులో తమిళ నుంచి వచ్చిన సాంగ్ అనుకుంటా యాక్చువల్గా ఇది కదా, కొన్ని కొన్ని వర్డ్స్ ఎలా ఉంటాయంటే మనం పలికే ప్రొనౌన్సియేషన్ వేరు, వాళ్ళు పలికే ప్రొనౌన్సియేషన్ వేరు, అది యాక్సెంట్ అనండి, అక్కడ వాళ్ళ భాష తత్వం అండి. అలాంటప్పుడు ఇక్కడ మీ మన వాడుక భాషలో మార్చే ప్రయత్నం ఏదైనా ఎప్పుడైనా చేశారా, లేకపోతే అది యాక్సెప్ట్ చేయరు యాజ్ ఇట్ ఈస్ గానే పాడితే మంచిది అనుకుంటున్నాను? మార్చానండి, భగభగలోనే మార్చాను నేను. ఎక్కడుంటారు భగభగ సాంగ్ మీరు ఒరిజినల్ విన్నట్టయితే వర్డ్స్ కొని నాకు అర్థం కాలేదు. ఓకే. పాడిన నాకు ఆ వర్డ్స్ ఏవైతే ఆడియోలో ఉన్నాయో నాకు అర్థం కాలేదు. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో విన్నాను, సాంగ్ నచ్చింది, లిరిక్ అర్థం అవ్వట్లేదు, తప్పు లిరిక్ పాడకూడదు, తెలుగు రానప్పుడు అక్కడ లిరిసిస్ట్ ప్రెజెన్స్లో పాడారో లేదో మనకి ఐడియా ఉండకపోవచ్చు, బట్ మనకి తెలుగు బాగా వచ్చు కదా, వచ్చినప్పుడు మన భాషలో మనం కరెక్ట్గా పాడాలి ఖచ్చితంగా, అదే ధర్మం. సో భగభగ సాంగ్ నాకు అర్థం కాలేదు. నేను చంద్రబోస్ గారి హెల్ప్ తీసుకున్నాను, అనంత్ శ్రీరామ్ గారి హెల్ప్ తీసుకున్నాను. కొన్ని వర్డ్స్లో అక్కడ తన పయనాలే తడబడుతుంటే ఆ లైన్ నాకు అసలు అర్థం కాలేదు ఆడియోలో ఉన్నది. సో అది అప్పుడు అది పయనాలే తడబడుతుంటే అన్నట్టుగా నాకు అనిపించినట్టుగా నేను రాసి మళ్ళీ దాన్ని నేను రీచెక్ చేసుకొని అప్పుడు పర్ఫామ్ చేశాను నేను. అలాంటప్పుడు అంత ఏమంటారు దాన్ని, కొన్ని కొన్ని డౌట్స్ వచ్చినప్పుడు లేకపోతే ఇలా ట్రాన్స్లేట్ మనంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు జడ్జెస్ దగ్గర ఏం ప్రాబ్లం అవ్వలేదా, వాళ్ళు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదా? అంటే ఈ సాంగ్కి తగ్గట్టుగా అయితే ఈ సాంగ్కి అయితే నాకేం చేయలేదు, ఎందుకంటే నేను ముందరే పర్ఫామ్ చేసేదానికంటే ముందే నేను దాన్ని ఒకసారి రీచెక్ చేసుకుని మీనింగ్ వైజ్ సెట్ అయిందో లేకపోతే ఒరిజినల్ ఏంటి, నాకు ఒరిజినల్ రాసిన ఆయన నాకు పరిచయం లేదన్నమాట, పర్సనలీ నాకు తెలీదు. సో ఆయనకి నేను అడగలేకపోయాను. సో నాకు తెలిసిన చంద్రబోస్ గారు అండ్ అనంత్ శ్రీరామ్ గారు తెలుసు పర్సనలీ, సో వాళ్ళని అడిగి వాళ్ళతోనే నేను చెక్ చేసుకుని రాసుకున్నాను. సో అందరూ మీకు పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. ఓకే. కానీ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ని గుర్తించండి, దాన్ని ఎంకరేజ్ చేయండి అని అందరూ అంటూ ఉంటారు. కానీ మీరు బేసిక్గా మెకానికల్ ఇంజనీర్ యాక్చువల్లీ, అంటే మీకు ఇష్టం ఉండే చేశారా అది? యా నా ఇంట్రెస్ట్ తోటి 2 రోజులు ఇంట్లో ఫైట్ చేసి చూస్ చేసుకున్న ఫీల్డ్ ఉంది. హౌ కమ్ యు ఆర్ ఇంటూ దిస్ ఫీల్డ్ అంటే? అయితే ఐ హ్యాడ్ అ డిఫరెంట్ ప్లాన్ ఫర్ మై కెరియర్. నేను అసలు ఒక సింగర్గా, ప్లేబ్యాక్ సింగర్ కానీ సింగర్గా అవుతానని నేను అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఆపర్చునిటీస్ అన్నీ దే డ్రోవ్ మీ అన్నమాట ఈ ఫీల్డ్లోకి వచ్చాను. అసలైతే మెకానికల్ ఇంజనీరింగ్ వాజ్ మై చాయిస్, బై చాయిస్ నేను తీసుకున్నది. మా అమ్మ వాళ్ళు కూడా ఎందుకు సిఎస్సి ఈసీ తీసుకో అమ్మాయిలు అది అన్నట్టుగా అప్పట్లో ఒక టబులా ఉండేది. సో అని అనుకున్నాను, లేదు నేను మెకానికలే చేస్తే మెకానికలే చేస్తాను అని చెప్పి ఐ చోజ్. సో ఇష్టంతో తీసుకున్నా చాలా, అండ్ మాస్టర్స్ వెళ్దాము, ఆటోమొబైల్లో చేద్దాము, జర్మనీకి వెళ్దాము, చాలా ప్లాన్స్ వేసుకున్నాను నేను మెకానికల్కి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. బట్ 2015-16 ఆ టైంలో నేను సెకండ్ ఇయర్లో ఉన్నాను అనమాట. అప్పుడు ఫస్ట్ టైం పాడతా తీయగా ఆడిషన్స్కి వెళ్ళడం కానీ మా అమ్మ అంది, ఆడిషన్స్ అవుతున్నాయి ట్రై చేస్తావా. నాకేమో సినిమా పాటలు అస్సలు తెలీదు, జీరో నాలెడ్జ్, సినిమాలే అప్పటికి ఎక్కువ తెలీదు, తెలుగు ఎక్కువ అంటే బికాజ్ ఆఫ్ మై స్కూలింగ్ చిన్నప్పుడు నార్త్లో ఉండడం వల్ల తెలుగు సినిమాలు కానీ తెలుగు సినిమా పాటలు కానీ నాకు అసలు ఐడియా లేదనమాట. ఓకే, అంటే హిందీ సినిమాలు ఎక్కువ చూస్తాను కదా? సినిమాలు తక్కువే చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు తక్కువ, ఇప్పుడు కాదు. చిన్నప్పుడు సినిమాలు తక్కువ, తెలిసిన పాటలు కొన్ని అవి కూడా హిందీవి తెలిసేవన్నమాట, తెలుగువి అసలు ఐడియా లేదు సినిమా పాటలు. అందుకని భయపడ్డాను. బట్ ఆడిషన్కి వెళ్ళాను, ఫస్ట్ టైం బాలుగారిని చూశాను, బాలుగారి ముందు పాడాను. సో అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్.
దాని తర్వాత సెలెక్ట్ అయ్యాను. దాని తర్వాత వెంటనే స్వరాభిషేకంలో కోరస్ టీంలోకి సెలెక్ట్ అయ్యాను. మీరు ఫస్ట్ స్టేజ్ మీద ఏ పాట పాడారు యాక్చువల్లీ? లలిత కళారాధనలో. ఓకే ఓకే, అది ఒక లైన్ అట్లీస్ట్ మీ లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను, లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను, మధుర భారతి పద సన్నిధిలో, మధుర భారతి పద సన్నిధిలో ఒదిగి తొలి పువ్వును నేను, ఒదిగి తొలి పువ్వును నేను, లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను. మరి ఈ పాట సెలెక్ట్ చేసుకోమని, సినిమా పాటలకి ఇప్పుడు మామూలు క్లాసికల్ సాంగ్కి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ డిఫరెన్స్ కానీ మీకు ఎవరు నేర్పించారంటే ఏం చెప్తారు? సినిమా పాటలు కొన్ని కొన్ని తెలుసు నాకు, పాత సినిమా పాటలు. మా అమ్మకి కొంచెం ఐడియా ఉంది. ఆ తర్వాత అక్కడ పాడత త్యాగాలు శాస్త్రి గారు చేసేవారు అప్పుడు డైరెక్టర్ కింద. తర్వాత బివి శ్రీనివాస్ గారు మ్యూజిక్ ట్రైనర్ కింద, వాయిస్ ట్రైనర్ కింద ఉండేవారు, సూర్య కార్తిక్ అని. సో వాళ్ళు సాంగ్స్ నాకు సజెస్ట్ చేశారు ఇవి. సో వాటిల్లోంచి ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట నేను. ఓకే ఓకే. సో అలా పాడాను. ఇప్పుడు మీరు పాడుతా తీయగా స్టేజ్ మీద జనరల్గా విత్ ఆర్కెస్ట్రా పాడతారు జనరల్గా, కానీ మీరు విడిగా కాంపిటీషన్కి వచ్చినప్పుడు లేకపోతే మీరు ఓన్గా పాడినప్పుడు ఆర్కెస్ట్రా ఉండదు. సో దాన్ని ఎలా కోఆర్డినేట్ చేసుకుంటారు జనరల్? నాకు చాలా ప్రాబ్లం అయిందండి. ఆడిషన్లో పాడినప్పుడే అదే నా ఫస్ట్ ఎవర్ మ్యూజిషియన్స్ తోటి, ఆర్కెస్ట్రా టీమ్ తోటి ఫస్ట్ టైం పర్ఫామ్ చేయడం. చాలా భయం వేసింది, చాలా టెన్షన్ పడ్డా. పైగా మూవీ సాంగ్ ఫస్ట్ టైం, అన్నీ ఫస్ట్ టైం అనమాట స్టేజ్ మీద. సో బాలు గారిని టీవీలో చూడడం తప్ప ఎప్పుడు డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు. అలాంటిది డైరెక్ట్గా బాలు గారి ముందు పాడాలి, చాలా చాలా టెన్షన్ వచ్చింది. బట్ పి శ్రీనివాస్ గారు వాయిస్ ట్రైనింగ్కి చాలా హెల్ప్ చేశారు. ఆ తర్వాత వాళ్ళ ఆర్కెస్ట్రా టీం కూడా చాలా సపోర్ట్ చేశారు, అంటే పాడేటప్పుడు. ఏమన్నారు బాలు గారు మీ పాట అయిన తర్వాత? చాలా ఆయనకి చాలా ఇష్టమైన పాట అంట, అది వన్ ఆఫ్ ద ఫేవరెట్ సాంగ్స్ అంట కళ్యాణి మూవీ నుంచి. సో నాకు తెలియదు ఆ విషయం, బట్ ఆయన చాలా ఎమోషనల్గా పెట్టారనమాట ఫేస్ అప్పుడు పాడినప్పుడు, ఆడిషన్లో జరిగినప్పుడు. సో హ్యాపీ అనిపించింది. పాడుతా తీయగా తర్వాత స్వరాభిషేకం ఉన్నది. స్వరాభిషేకం కూడా మళ్ళీ మీకు వాయిస్ టెస్ట్ అది జరిగిందా, లేకపోతే ఇక్కడి నుంచి ఫిల్టర్ అయిన వాళ్ళు అటు వెళ్ళి? అంతే, పాడుతా తీయగాలో సెలెక్ట్ అవ్వడం, దాని త్రూవే నాకు స్వరాభిషేకంలో కోరస్ టీంలోకి ఆపర్చునిటీ వచ్చింది. సో అప్పుడు అది దానికి వెళ్ళాను అనమాట. కోరస్ టీంలోకి వెళ్ళాక చాలా నేర్చుకున్నాను నేను. అంటే ఇంకొక సింగర్ తోటి ఇంటరాక్ట్ అవ్వడము అదే ఫస్ట్ టైం నాకు. అంతకుముందు ఎప్పుడు వేరే సింగర్స్ నాకు తెలీదు, ఇండస్ట్రీ తెలీదు, ఎవరు తెలీదు. సో వేరే కోరస్ సింగర్స్ వాళ్ళు అప్పటికే ఆల్రెడీ పాడుతా తీయగలు పాడి కొంతమంది విన్నర్స్ అయ్యి ఫైనలిస్ట్ అయ్యి ఉన్నవాళ్ళు. నేను ఒక్కదాన్నే బడ్డింగ్ అనమాట అక్కడ. నేను ఒక్కదాన్నే వెరీ వెరీ బేసిక్ అండ్ అప్పుడే బడ్డింగ్గా వచ్చిన అమ్మాయిని. సో భయం వేసింది ఫస్ట్, బట్ దే వర్ సో గుడ్, ఫ్రెండ్లీగా ఉన్నారు. సో కోరస్ టీంలో ఉండి నేను చాలా నేర్చుకోగలిగాను, చాలా పాటలు తెలుసుకోగలిగాను, చాలా సినిమా పాటలు తెలుసుకోగలిగాను, ఒకప్పటి పాటలు కానీ మంచి మంచి వాల్యూస్ ఉన్న పాటలు. అండ్ కోరస్ అనేది ఎలా ఉంటుందో, ఎలా పాడతారు ఒక సాంగ్, ఒక సింగర్తో కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది, హార్మనీస్, అంటే ఇంటర్నల్ థింగ్స్ అని చాలా చాలా తెలుసుకున్నాను దానివల్ల. దట్స్ వెరీ నైస్. జనరల్గా ఒక ఫీల్డ్లో ఆల్రెడీ ఎక్స్పర్ట్ అయిన వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళని కొంచెం టీస్ చేయడం కానీ, లేకపోతే నువ్వు ఎప్పుడే వచ్చావు మా మాట వినాలి అనే ఒక ఇది కానీ, ఇన్ జనరల్గా నాట్ ఓన్లీ యువర్ ఫీల్డ్, ఏ ఫీల్డ్ అయినా సరే కొత్త వాళ్ళని కొంచెం మన తమ్ముడు చూసినట్టు, మన చెల్లెలు చూసినట్టు కష్టొస్తుంటారు. సో మీకు ఎలా అనిపించింది? నేను కూడా ఫేస్ చేశాను సేమ్ థింగ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇన్ఫీరియారిటీ ఉండింది లోపల, ఎందుకంటే నేను వర్క్ చేస్తున్న నాతో పాటు ఉన్న టీం వాళ్ళందరూ కూడా దే ఆర్ ప్రొఫెషనల్స్ ఆల్రెడీ, దే హ్యావ్ ఎక్స్పీరియన్స్.
చిన్నప్పటి నుంచి పాడేవాళ్ళు ఉన్నారు చాలామంది, అంటే చిన్నప్పటి నుంచి రియాలిటీ షోస్లో ఉండి ఆరితేరి విన్నర్స్ అయ్యి అలాంటి వాళ్ళందరూ ఉన్నారు నాతో పాటు. నేను ఒక్కదాన్నే అసలు ఎక్కడా పాడకుండా ఒక సినిమా పాట తెలియకుండా వెళ్ళి ఎంటర్ అయిన అమ్మాయిని. సో నాకే పర్సనలీ చాలా ఇన్ఫీరియర్గా ఉండేదాన్ని, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, సినిమా పాటలు నాకు అసలు, ఎందుకంటే క్లాసికల్ పాడడం అండ్ సినిమా ఈజ్ లైక్ కంప్లీట్ డిఫరెంట్. ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ అనమాట. సినిమా పాటకి ఒక వాయిస్ చేంజ్ చేయడం కానీ, వాయిస్ ఒక రకమైన మాడ్యులేషన్ కానీ అవసరం అవుతుంది, అవేం నాకు తెలియదు. సో చాలా భయపడేదాన్ని నేను. అండ్ ఆల్సో సీనియర్స్ అయ్యేసరికి కొంచెం డామినెన్స్ ఉంటుంది కదా, డామినేటింగ్ అంటారు. సో దాంతో ఇంకొంచెం భయం వచ్చేది. బట్ ఐఎమ్ గ్లాడ్ ఐ కుడ్ లెర్న్ థింగ్స్. అండ్ చాలా తక్కువ టైంలో మీకు చాలా మంచి పేరు వచ్చింది, ఒక మంచి పొజిషన్కి వచ్చారు ఒక మాటలో చెప్పాలంటే కదా. అప్పుడు అలా భయపడిన ఆ పిల్ల ఇప్పుడు చూడండి ఎలాంటి పాటలు పాడుతుంది అసలు. ఇందాక మీకు చూపించిన వీడియో ఏంటి అసలు, ఎవరైనా సినిమా పాటలు రానమ్మాయి పాడిందంటే నమ్ముతారా అసలు? ఎవరైనా ఎక్స్పర్టైజ్ అయిపోయారు. థ్యాంక్ యూ. అంటే అప్పటి నుంచి ఇప్పుడు ఈరోజు ఇలా పాడేసి ఈ పాట వరకు ఈ రోజు వరకు వెనకాతలో పడ్డ కష్టం వ్యూవర్స్కి ఏమైనా చెప్తారా? ఎందుకంటే ఏదైనా ఒకటి ఇప్పుడు మీ ఫీల్డే తీసుకుందాం. సంగీతం నేర్చుకునేప్పుడు ఫస్ట్ డే రోజు వెళ్ళినప్పుడు ఏమి తెలియదు, రెండో రోజు నిన్నటి లెసన్ రిపీట్ అయితే కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో అలాగా సినిమా ఫీల్డ్లోకి వచ్చి ఈరోజు ఏ పాట అయినా సరే టకా పాడేయగలిగి వచ్చినప్పటికి ఏ పాట అయినా ఐ డోంట్ నో. సో యూజువలీ ఎవరైనా జీరో నుంచి స్టార్ట్ చేస్తారు కదా, నేను మైనస్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఎవరైనా అంటే ఏం తెలియని వాళ్ళు జీరో నుంచి స్టార్ట్ చేసి సో అండ్ సో స్టెప్కి వెళ్తారన్నారు కదా, నాది అది కూడా కాదు. ఐ వాజ్ కంప్లీట్లీ నెగిటివ్, లైక్ నెగిటివ్ జోన్ నుంచి నౌ మేబీ ఐఎమ్ జీరోకి ఉన్నానేమో ఇప్పుడు నేను, ఐ ఫీల్. ఎందుకంటే నాకు అసలు బేసిక్ తెలీదు నాకు, అంటే శృతి తాళం, అంటే చిన్నప్పటి నుంచి పాడడం వల్ల శృతి అవగాహన ఉందేమో కానీ తాళం ప్రాబ్లం ఉండింది నాకు, టెంపో ప్రాబ్లం ఉండింది, పాడేటప్పుడు అందుకోలేకపోయేదాన్ని. అందరూ వెళ్తుంటే ఐ హ్యాడ్ ఇష్యూస్ టు రీచ్ ద రిథమ్, తప్పు అయ్యేదాన్ని. కాలుతో ఒక తాళం చేతితో ఒక తాళం వేసేదాన్ని నేను, అది వేస్తున్నానన్న విషయం కూడా నేను రియలైజ్ అయ్యేదాన్ని కాదు. అది వివి శ్రీనివాస్ గారు అబ్జర్వ్ చేసి యూ నీడ్ టు చేంజ్ దిస్ అని నాకు చెప్పారు అప్పుడే 2015-16లో. సో there was a point where I felt maybe this is not my place, maybe I don't belong to singing, maybe నేను సింగర్గా ఫిట్ కానేమో, I cannot be a singer at any point అని ఒక ఫేజ్ కూడా వెళ్ళాను. వెళ్ళి I took a break for 4 months from music. I took a break for 4 months from practice or events or recordings. వెళ్ళలేదు నేను, ఎందుకంటే ఐ వాజ్ సో ఇన్ఫీరియర్ అబౌట్ మై సెల్ఫ్. ఐ డోంట్ బిలాంగ్ ఏమో అనే ఒక ఫీలింగ్ పెరిగిపోయింది రోజు రోజుకి. ప్లస్ యునో ఇట్స్ అ వెరీ కాంపిటేటివ్ వరల్డ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ కాంపిటేటివ్, అలాగే ఇది కూడా. అండ్ ఆల్సో యువర్ కో సింగర్స్ కానీ లేకపోతే వేరే వాళ్ళు మాట్లాడడం కానీ వాళ్ళ మాటలు కానీ ఇట్ మైట్ ఎఫెక్ట్ యూ. అంటే మన పర్స్పెక్టివ్ కరెక్ట్గా లేదు అంటే నెగటివ్ సైడ్ చూస్తున్నాం అనుకోండి, ఎవరైనా ఏదైనా అన్నారు అంటే చాలా డీప్గా మనం తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్ దీస్ థింగ్స్ మిక్సప్ అయిపోయి దెర్ వాజ్ అ పాయింట్ వేర్ ఐ ఫెల్ట్ ఐ డోంట్ బిలాంగ్ హియర్. బట్ గాడ్స్ గ్రేస్ ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అగైన్. అండ్ నా వే ఆఫ్ ప్రాక్టీస్ మార్చుకున్నాను, నా వే ఆఫ్ థింకింగ్ మార్చుకున్నాను. సో అలా అన్ని చేంజ్ అవ్వడం వల్ల సో ఐఎమ్ వాట్ ఐఎమ్ టుడే. దట్స్ వాట్. ఎంత మదనపడి ఉండాలి కదా ఒక పాయింట్లో అసలు మనం ఏది చేయలేకపోతున్నామేంటి మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అన్న స్టేజ్లో వచ్చి ఈ రోజున అమ్మాయికి ఒక పాట ఇవ్వాలి, ఒక టైటిల్ సాంగ్ పాట ఇవ్వాలనే స్టేజ్ కాబట్టి ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. థ్యాంక్ యూ. బట్ ఆ ఫేజ్ మేబీ ఉండడం ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్ అండ్ ఐ టేక్ ఇట్ పాజిటివ్లీ. ఆ ఫేజ్ రావడం వల్లేనేమో
నాకు నా వాయిస్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేసుకోవాలనిపించింది, ప్రాక్టీస్ విధానం మార్చుకోవాలనిపించింది, 9 ఇంప్రెషన్స్ చెయ్యాలి అనే థాట్ అండ్ ప్రాక్టీస్ చేయాలి అనే ఛాలెంజ్ కింద తీసుకున్నాను. అండ్ దాని తర్వాత వాట్ కెన్ ఐ డూ, ఇఫ్ నాట్ దిస్ వాట్ కెన్ ఐ డూ, ఇది కాకపోతే ఏది పాడగలను, ఏది న్యాయం చేయగలను. ఆ థాట్స్ వల్ల మేబీ ఐ కుడ్ ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్. దట్స్ ట్రూ. యాక్చువల్లీ ఇన్ కేస్ అప్పుడున్న ఆ మెంటల్ కండిషన్కి, ఆ డిప్రెషన్కి అనుకోండి, లేదా ఆ లోనెస్కి ఒకవేళ ఈ స్పోర్టినెస్ యాడ్ అవ్వకుండా ఉండుంటే, ఈరోజు ఇలా జరగకుండా ఉండుంటే, ఇంత సక్సెస్ మీరు చూడకుండా ఉండుంటే ఎక్కడుండేవారు? I don't know. Basically, I'm a very positive soul. Okay. Basically, I'm a very positive mind. సో అంటే అంత నెగటివిటీలో నేను ఉండలేను, నా వల్ల కాదు. ఎంత నెగటివిటీ ఉన్నా కూడా ఐ మేక్ ష్యూర్ మై సరౌండింగ్స్ ఆర్ పాజిటివ్, ఆర్ అట్లీస్ట్ మై మైండ్ ఇస్ పాజిటివ్ టు టేక్ ఇట్. సో యా, 4 months is a long time for me. 4 months, and usually చాలా మంది they struggle for years and then they get somewhere. So అలా కాదు, నాకు 4 months is a very long thing for me. ఏం చేశారు 4 months? సో I just got graduated. Okay. 2018లో గ్రాడ్యుయేషన్ అయింది నాది. గ్రాడ్యుయేషన్ అయిన తర్వాతనే ఒక 4 months, ఎందుకంటే గ్రాడ్యుయేషన్ వరకు కూడా కాలేజ్ చాలా, ఐ వాజ్ సో బిజీ విత్ మై లైఫ్. కాలేజ్ కానీ అప్పుడప్పుడు రికార్డింగ్స్కి వెళ్ళడం, షోస్ చేయడం, వీటన్నిటితోటి ఐ వాజ్ బిజీ. సడన్గా గ్రాడ్యుయేషన్ అయిపోయేసరికి చాలా ఫ్రీ టైం వచ్చింది కదా. ఈ ఫ్రీ టైంలో బుర్ర సరిగ్గా పెట్టుకోకపోతే ఇలాంటివే జరుగుతుంటాయి. సో అది అనమాట. ఆ టైంలో ఆ ఇన్ఫీరియారిటీ పెరిగిపోవడం వల్ల ఆ నెగటివ్ జోన్ పెరిగింది. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ కుడ్ గెట్ బ్యాక్ అగైన్. ట్రూ. ఇప్పటివరకు ఎంతమంది టాప్ మోస్ట్ సింగర్స్ని కలిసారు? బాలసుబ్రహ్మణ్యం గారు ఆఫ్ కోర్స్. ఆల్మోస్ట్ తెలుగులో అందరినీ కలిశాను. బాలసుబ్రహ్మణ్యం గారు, జానకి గారిని, శైలజమ్మ గారిని కలిశాను. తర్వాత సుశీల గారిని ఒక్కసారి కలిశాను. ఐ కుడ్ జస్ట్ దండం పెట్టుకోవడం వరకు కలిశాను. జానకమ్మ గారితో ఇంట్రాక్షన్ జరిగింది. ఇంటికి వెళ్ళారా? ఆవిడ ఉన్న ఇంటికి జనరల్గా అలాగే వెళ్తూ ఉంటాను, ఇంటికి వెళ్ళాను అన్నమాట. ఆల్మోస్ట్ ఒక 1 hour పాట పాడాను, మాట్లాడాను. ఏం పాట పాడుతున్నారమ్మా మిమ్మల్ని? నేను ఏదైనా పాడొచ్చు అన్నారు. షీఈ్ వెరీ స్వీట్. అదే చిన్నపిల్ల వాయిస్. అవును, ఎంత నవ్వుతూ ఆవిడకలా, అంటే నేనెవరో ఐ నథింగ్. నాతో అంత స్వీట్గా కూర్చుని 1 hour టైం స్పెండ్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు ఆవిడకి. ఆవిడ షీఈ్ అ లెజెండరీ. సో చాలా చాలా బ్లెస్సింగ్ అనిపించింది అనమాట. మా అమ్మ నాన్న కూడా వచ్చారు. సో చాలా బ్లెస్సింగ్ అనిపించింది అలా టైం స్పెండ్ చేసి. పాడారు? అలై పొంగిర పాడాను నేను. ఓకే. యా, అలై పొంగిరా కన్నా మానసమలై పొంగిరా ఆనంద మోహన వేణుగానమున ఆలాపని కన్నా మానసమలై పొంగిరా నీలవరస మోహన వేణుగానమున మలై పొంగిరా కన్నా. అవును, మన హీరోయిన్గా కూడా చేయమని అడిగారట. అవునా? మూవీలో కూడా యాక్ట్ చేశారని చెప్పని విన్నాను. కొన్ని ఆపర్చునిటీస్ వచ్చాయి. ఆపర్చునిటీస్ వచ్చాయి, బట్ తీసుకోలే. అంటే లీడ్ రోల్కి వాటికి నేను వెళ్ళలేదు. చిన్న వాటికి అంటే కనిపించడం జరిగింది సినిమాలో. ముకుంద ఫస్ట్ మూవీ ముకుందాలో కనిపించాను అనమాట. చిన్న వెరీ స్మాల్ రోల్. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బేసిక్గా. సరే వచ్చింది, అది ఎలా ఉంటుందో చూద్దాం. అసలు షూటింగ్ అంటే ఏంటో తెలియదు ఎలా ఉంటుందో ఆ టైంలో. అప్పుడు సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్.
అప్పుడు ఉన్నప్పుడు జరిగిందనమాట. అప్పుడు అలా వెళ్ళాను. తర్వాత ఇంకోటి చేస్తారా మళ్ళీ? తర్వాత ఇంకో movie? బ్రహ్మోత్సవంలో సగం వరకు చేశాను. తర్వాత కాలేజ్ స్టార్ట్ అయిందని మానేశాను. ఓకే. తర్వాత సైరా చేశాను ఇన్ ద సెన్స్ అదే సైరా టీంలో ఉన్నాను అనమాట. అవునా? యా సైరాలో ఎక్కడ పెడతారు? అయితే అదే బేసిక్గా చేయడం చేశాను, బట్ మూవీలో అయితే మళ్ళీ ఎక్కడ పెట్టలేదు. దాని ఉద్దేశం. సరే. సర్కార్ వారి పాట టైటిల్ సాంగ్ మీరే పాడాలని చెప్పాను అని విన్నాను. యాక్చువల్లీ మా కోసం ఒక లైన్ అన్నా పాడుతారు. ఒక లైన్ పాడగలను కూడా. ఒకటే రిలీజ్. సో లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 9th మహేష్ బాబు గారి బర్త్డేకి రిలీజ్ చేశారు మోషన్ పోస్టర్. అప్పటికే యాక్చువల్లీ రికార్డింగ్ అయిపోయింది మొత్తం సాంగ్, బట్ ఓన్లీ టైటిల్ వరకే రిలీజ్. కానీ మీకు తెలియదు కదా అసలు మహేష్ బాబు గారి మూవీకి నేను ఇస్తున్నానని? నాకు తెలీదు. అది అసలు అంటే రికార్డింగ్ జరిగినప్పుడు అసలు సర్కార్ వారి పాట అనే సినిమా వస్తుందని నాకు తెలియదు. అఫీషియల్లీ పోస్టర్ నేను చూడలేదన్నమాట. సో ఇండస్ట్రీలో టాక్ అవుతుందేమో, నాకు అసలు మీ పనేదో మీది అన్ని వెతికి చూసేది టైము లేదు. పేరు మహేష్ బాబు గారి మూవీ ఏదో వస్తుంది అనుకున్నా కానీ పేరు తెలియదు. సర్కార్ వారి పాడేసాక మొత్తం పాడేసిన తర్వాత ఏ మూవీ అని అక్కడ టీం వాళ్ళని అడిగితే పాడావు కదా సర్కార్ వారి పాట, ఓ సినిమా పేరు సర్కార్ వారి పాట అన్నాను అనమాట. అదే తెలీదా మహేష్ బాబు మూవీ అనేటప్పటికి మహేష్ బాబు గారి మూవీ ఇది అని చెప్పి నేను చాలా షాక్ అయ్యాను. కలిసారా? లేదండి ఇంకా. అంటే బ్రహ్మోత్సవం అప్పుడు కలిసాను, లాంగ్ బ్యాక్. అప్పుడు కలిసాను. లైక్ సర్కార్ వారి పాటకి అయితే ఇంకా కలవలేదు నేను. స్టేజ్ మీద పిలిచి అదే పాట పడాల్సి ఉంటుందేమో నేను అనుకోవడం. హోప్ సో కోవిడ్ అయిపోతే అప్పటికి. అదొక్కసారి మా కోసం. ఓకే, ఒకటే లైన్. సర్కారు వారి పాట, సర్కారు వారి పాట. అది గుంతా కంచు కంటాం. అమ్మా ఏం తిన్నారేమో చిన్నప్పుడు ఏం పెట్టారు ఈ వాయిస్ కోసం. అమ్మ పాటలు పాడుతుండేవారా? అమ్మ పాడుతుందండి, క్లాసికల్. అమ్మ వాయిస్ అనేది అనుకుంటాను. నాన్నగారికి అసలు ఐడియా లేదు, మ్యూజిక్ సైడ్ అసలు ఐడియా లేదు. నాన్న చాలా టైం స్ట్రిక్ట్, ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అన్ని ఆర్మీ, టైం టు టైం మిలిటరీ రూల్స్ అనమాట. మా డాడీ ఆర్ట్ సైడ్ అసలు ఇది లేదు. అమ్మనే. ఓకే. కానీ ఇప్పుడు ఫర్దర్గా ఇటు స్టడీస్ కంటిన్యూ చేసే ఉద్దేశం ఉందా మరి మీకు, లేకపోతే ఇదే ఫీల్డ్ ఇది నేను దీనికి దిస్ ఇస్ ఫర్ మీ అన్నట్టుగా పెట్టున్నారా సింగింగ్? యాజ్ ఆఫ్ నా మ్యూజిక్లోనే నాకు ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఇంకా నేర్చుకోవాలని నాకు. సో డిఫరెంట్ జానర్స్ ఎక్స్ప్లోర్ చేయాలి, డిఫరెంట్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ని కానీ అవన్నీ నాకు ఎక్స్ప్లోర్ చేసి నేర్చుకోవాలని ఉంది. సో ఇండిపెండెంట్ ఆర్టిస్ట్గా గ్రో అవ్వాలని ఉంది. సో లెట్స్ సీ ఎంతవరకు అవుతుంది. సో యాజ్ ఆఫ్ నా అదే నా ప్లాన్. అమ్మ ఏమంటున్నారు ఇప్పుడు రైట్ నా, అంటే ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఏమంటున్నారు మరి? ఏంటి ఇప్పుడు ఇది సాధించేస్తావు, వాట్ నెక్స్ట్ అంటున్నారా, లేకపోతే ఇంకా కొద్ది రోజులు ఫ్రీగా ఉండు అని అంటున్నారా? ఏమంటున్నారు? అంటే నేనేం సాధించానన్న పెద్ద ఫీలింగ్ నాకు లేదు, అమ్మ నాన్న కూడా లేదు. ఏదో సాధించాలనే ఫీలింగ్లో అసలు ఎవరు లేరు మా ఇంట్లో. ఫ్రాంక్లీ అంతేం సాధించలేదు నేనేమి. జస్ట్ అంటే ఇప్పుడే స్టార్ట్ చేశాను, ఇంకా ఇప్పుడిప్పుడే పాడుతున్నాను, ఇప్పుడిప్పుడే పెద్ద కంపోజర్స్ దగ్గర వర్క్ చేయడం కానీ, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం కానీ, ఎలా కంపోజ్ చేస్తారు అవన్నీ చూడడం కానీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. సో దిస్ స్టార్ట్ అన్నట్టుగానే ఉంది నాకు. అంటే ఒకనొకప్పుడు చిత్ర గారిని తీసుకున్నా, జానకమ్మ గారిని, సుశీలమ్మ గారిని తీసుకున్నా కూడా వాళ్ళు అన్ని రకాల మూడ్ స్వింగ్స్లో ఉండే పాటలన్నీ పాడారు. అది భక్తి రసం, అన్ని రసాలు, భక్తి రసం కానివ్వండి, లేకపోతే అంటారు కోపం కానివ్వండి, రొమాంటిక్ సాంగ్ కానివ్వండి, అన్ని రకాల పాటలు పాడారు. కానీ వాళ్ళు అప్పుడు చెక్కు చెదరకుండా ఉన్న ప్లేస్లోనే ఉండి పాడేవారు. పాటకు తగ్గ అటైర్ కూడా మార్చాలని వాళ్ళు ఎప్పుడు అనుకోలే. కానీ ఇప్పుడు పాడుతా తీగా కానీ, లేకపోతే స్వరాభిషేకం కానీ, తర్వాత జీలో కానీ, ఎక్కడ చూసినా సరే, ఈవెన్ ఇండియన్ ఐడల్లో కానీ
పాటకి తగ్గట్టుగా డ్రెస్ వేసుకోవడం అనేది, పాటకి తగ్గట్టుగా మీ టోటల్ బాడీ లాంగ్వేజ్ మాట్లాడుకోవడం అనేది ఏదంటే ఇప్పుడున్న ఆడియన్స్కి తగ్గట్టుగా వేసుకోవడమేనా అంటారా, లేకపోతే దిస్ ఇస్ ఫర్ వాట్ పర్పస్ అనేది నాకు అర్థం కాల. కానీ సో అంటే ఒకప్పుడు టెలివిజన్ కానీ లుక్స్కి అంత ఇంపార్టెన్స్ ఉండేది కాదు. సినిమాలు యాక్టర్స్ వాళ్ళ వరకే అది, లేదా స్టేజ్ డ్రామాస్ కానీ బయట వీధిలో జరిగేవి కథలు ఇవి నాటకాలు జరుగుతాయి, అది డిఫరెంట్. బట్ యూజువల్ ఇలా పర్ఫార్మెన్సెస్ కానీ ఇలా షోస్ ఈవెంట్స్ కానీ ఇలాంటివి ఏం లేవు అసలు ఒకప్పుడు. సో లుక్ ఎప్పుడు ప్రయారిటీ లేదు. ఆడియన్స్ కూడా చెవులు లైక్ శ్రోతలు ఎక్కువ ఉండేవారు. వాళ్ళు మ్యూజిక్ అంటే మ్యూజిక్ మాత్రమే వినేవారు, మ్యూజికల్గానే చూసేవారు ఆ వాయిస్ని. ఇప్పుడు అసలు అది మరి ఐ డోంట్ నో అది బోన్ ఆర్ బెయిన్ నాకు తెలీదు, బట్ విజువల్స్ ప్లే అ వెరీ బిగ్ రోల్ దీస్ డేస్. ఐ డోంట్ నో, మ్యూజిక్ని మ్యూజిక్గా కాకుండా విజువల్గా మ్యూజిక్ని చూస్తున్నారు, వినట్లేదు. కరెక్ట్ చూడడం మొదలెట్టారు ఆడియన్స్ అందరూ కూడా. ఒక అద్భుతమైన పాట ఉత్తి ఆడియో ట్రాక్ పెడితే వెళ్ళట్లేదండి జనాల్లోకి. ఒక అబవ్ యావరేజ్ సాంగ్ అయినా కూడా మంచి విజువల్స్ పెడితే చాలా రీచ్ ఉంటుంది. సో ఇట్స్ యాక్చువల్లీ నెగటివ్ సైడ్కి వచ్చినట్టే కదా. అలా అంటే అలా ఉండడం వల్ల మంచి మ్యూజిక్ ప్రమోట్ అవ్వట్లేదు కదా దానివల్ల. సో ఆ విజువల్కి ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్ వస్తుంది అనమాట ఉంటుంది. సో ఇంకా దానికి తగ్గట్టుగానే ఇంకా టెలివిజన్ ఈ మధ్యన చాలా పెద్ద ఇది రోల్. యూట్యూబ్ కానీ టెలివిజన్ కానీ ఆల్ దీస్ సోషల్ ప్లాట్ఫామ్స్ విజువల్కి ఎక్కువ ప్రయారిటీ. ఎవరైనా కూడా ఫస్ట్ కనపడుతుంది, తర్వాతే వినిపిస్తుంది, అంతే కదా. సో అలా అనమాట. దట్స్ ట్రూ. దానివల్ల విజువల్ హ్యాస్ అ వెరీ బిగ్ రోల్ యాజ్ ఆఫ్ నౌ. దానికి తగ్గట్టుగా విజువల్స్ ప్లే చేయడానికి, సాంగ్ కనెక్ట్ అవ్వడానికి, ఆ మ్యూజిక్ అండ్ సాంగ్కి తగ్గట్టుగా డ్రెస్సింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ అన్నీ అలాగా చేస్తారు. ఇక్కడ కూడా బయటలాగానే అమ్మాయిలకి బోల్డ్ డ్రెస్సెస్ కదా, అబ్బాయికి ఏముందండి ప్యాంట్ షర్ట్ అయితే ఒక పంచ క్లాసికల్ అయితే. అవును, అమ్మాయిలకి ఉండే వెరైటీస్ వాళ్ళకి పాపం అబ్బాయిలు. ఈ ప్రొఫెషన్లో సింగింగ్ ఈ ట్రాక్లో మీకు బాగా మీ మనసుకు బాగా దగ్గర సింగర్స్ ఎవరున్నారు? మనసుకి దగ్గరైన అంటే వేవ్ లెంత్ కలవడం అనేది, ఇప్పుడు ఒకే ఆఫీస్లో మేము పనిచేస్తాం కానీ అందరి వేవ్ లెంత్ మనకు కలవదు. ఈరోజు ఇలా జరిగిందంటే నా ఆఫీస్లో ఒక విషయం, లేకపోతే ఈరోజు ఎనీథింగ్ ఇన్కన్వీనియన్స్, మైక్ సరిగా లేదు, పెట్టలేదు, ఇవన్నీ ఉంటాయి మనకి. సో అలాంటివన్నీ షేర్ చేసుకోవడానికి లేదా ప్రొఫెషనల్గా ఎవరు ఫ్రెండ్స్ ఎవరు ఉంటే పర్సనలీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఎవరు నాకు అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఇట్స్ వెరీ రేర్ టు ఫైండ్ బెస్ట్ ఫ్రెండ్స్. స్కూల్ అప్పుడు చూడబ్బా, అయ్యో అంటే ఇప్పుడున్న అమ్మాయిల్లో మరి ఆ స్టూపిడిటీ అస్సలు మీరు నాకు అనిపించట్లేదు. ఐఎమ్ రియల్లీ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో బట్ ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క విషయం నచ్చుతుంది, ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క కంఫర్ట్ లెవెల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సరిగమప వల్ల నాకు దామిని కొంచెం క్లోజ్ అయింది. దామిని నాకు అంతకుముందు తెలుసు, పరిచయం ఉంది, కానీ ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వలేదన్నమాట. బట్ ఐ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ విత్ హర్. ఆ అమ్మాయి లైక్ ఆ అమ్మాయి గోల్ కానీ, ఆ అమ్మాయి విజన్ కానీ, ఆ అమ్మాయి ఐడియాలజీ కానీ, తన వే ఆఫ్ అప్రోచింగ్ థింగ్స్ కానీ నాకు ఇష్టం. సో ఆ విషయంలో షీ ఇన్స్పైర్డ్ మీ. సాకేత్ ఈజ్ యాక్చువల్లీ గుడ్ ఫ్రెండ్ నాకు. ఇండస్ట్రీ స్టార్టింగ్ నాకు వచ్చినప్పుడు అసలు రికార్డింగ్ అంటే ఏంటి, రికార్డింగ్ స్టూడియో అంటే ఏంటి, ఇలా హెడ్ ఫోన్స్ ఉంటుంది, మైక్రోఫోన్ ఉంటుంది, ఇలా మానిటర్స్ ఉంటాయి, ఇవన్నీ నాకు తెలిసింది బికాస్ ఆఫ్ సాకేత్ అనమాట. అంటే లిటరలీ హీ వాజ్ దేర్ విత్ మీ సిన్స్ ద స్టార్ట్ ఆఫ్ మై కెరియర్. సో సాకేత్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్. నాకు ఏదైనా ప్రొఫెషనలీ కానీ ఏదైనా సలహా కావాలి అన్నా, ఎలా చేయాలి అన్నా, హెల్ప్ కావాలి అన్నా, నాకు ఫస్ట్ గుర్తొచ్చే పర్సన్ సాకేత్ అనమాట. ఈజ్ అ వెరీ పాజిటివ్ కైండ్ పర్సన్. సో వెరీ వెరీ హెల్పింగ్. అలాగే
దీపు కానీ Hmm. లైక్ ఎవ్రీ వన్ నాకు మంచిగా ఇప్పుడు యామిని సత్యయామిని కానీ ఓకే. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళతో మనం ఇంటరాక్ట్ అవుతుంటాం కదా, ఆ టైంలో ఆ పర్టికులర్ టైంలో ఆ పాజిటివ్స్ కొన్ని నాకు చాలా నచ్చుతాయి. ఐ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దెమ్. ఓకే. ఇప్పుడు మనకు మీ ఎడ్యుకేషన్, ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిపోయింది, మీకంటూ ఒక ప్రొఫెషన్ స్టార్ట్ అయింది కదా కొన్ని రోజుల నుంచి. సో ఆల్మోస్ట్ 3 years అయిందా మీకంటూ ఒక ఇన్కమ్ స్టార్ట్ అయ్యి? అవునండి. కదా. సో 3 years నుంచి మీకు ఎవ్రీ మంత్ మీకు వచ్చే ఇన్కమ్ చూసిన తర్వాత నేను ఇండిపెండెంట్ అయిపోయాను, లేదా ఐ కెన్ లీవ్ మై ఓన్, లేదంటే నా లైఫ్ నాదే, ఇక్కడ ఇంకా నేనేం లేదు అన్నట్టు అనిపిస్తుందా? ఎందుకంటే ప్రజెంట్ పిల్లలు 18-19 ఏళ్ళు నిండేటప్పటికి నేను మేజర్ని, మా అమ్మ చెప్పేది నాకు ఏది నచ్చదు, లేదా ఆమె ఇండిపెండెంట్ అయిపోయాను, నాకంటూ ఒక ఇన్కమ్ ఉంది, ఐ కెన్ లివ్ మై లైఫ్ లోన్ అన్నట్టుగా అయిపోయింది. సో వాట్ యూ థింక్? ఎందుకంటే మీకంటూ ఇప్పుడు ఒక ప్రొఫెషన్ వచ్చింది, కొంత ఇన్కమ్ స్టార్ట్ అయింది. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? అమ్మ వాళ్ళతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది ఇన్ జనరల్? ఐఎమ్ హ్యాపీ దట్ ఐ ఫినాన్షియలీ ఎస్ ఇండిపెండెంట్ ఫినాన్షియలీ, బట్ emotionally I'm very dependent on them అండి. How can I call myself independent when I cannot stay away from them? అంటే చిన్న ఎగ్జాంపుల్, లాస్ట్ మంత్ మా అమ్మ వాళ్ళు ఊర్లో ఉన్నారు, నాకు వర్క్ వల్ల నేను హైదరాబాద్ వచ్చేసాను. వాళ్ళతో ఒక 2 weeks అయింది వాళ్ళకి దూరంగా, నేను ఒక్కదాన్ని హైదరాబాద్లో ఉండలేకపోయాను. నేను ఇట్స్ నాట్ ఫినాన్షియల్, సంపాదించినంత మాత్రాన, లేకపోతే ఇండిపెండెంట్గా మన ఖర్చులు మనం పెట్టుకోగలిగినంత మాత్రాన, ఇట్స్ నాట్ దట్ వాళ్ళ నుంచి మనం దూరంగా ఉండి ఇప్పుడు వేరే చోట ఉండొచ్చు హాయిగా. నో, ఇట్స్ నాట్ ద కేస్ ఎట్ ఆల్. నా విషయంలో నో, ఇట్స్ నాట్. ఐ నీడ్ అమ్మ, ఐ నీడ్ నాన్న, అంటే ఉండాలి. వాళ్ళు నాకు చాలా ఎమోషనల్ సపోర్ట్ ఇస్తారు. మా అమ్మ నా బెస్ట్ ఫ్రెండ్, నేను ఓపెన్ బుక్ మా అమ్మకి. ఏది ఉన్నా అసలు ఆలోచించుకోకర్లేదు, నేను మా అమ్మతో మాట్లాడతాను, చెప్తాను. డే అయిపోయిన తర్వాత రాత్రి పడుకునే ముందో, లేకపోతే మన్నాడు లేచిన తర్వాత కొంతసేపు వాళ్ళ టైం స్పెండ్ చేయడం నాన్నతోటి. సో that's a bond I have with them. I just can't let it go like that. అమ్మ చెప్తూ ఉంటారా బయటకు వెళ్ళినప్పుడు 10 మంది ఇలా ఉంటారు, అమ్మాయికి ఇలా ఉంటే రెస్పెక్ట్ ఉంటుంది, ఈ బ్యారికేడ్స్ ఎప్పుడు దాటుకు, లేదా నువ్వు ఆన్ స్క్రీన్ కనపడతావు, ఇంత జాగ్రత్తగా ఉండాలి, ఇంత కేర్ఫుల్గా ఉండాలి అని చెప్తూ ఉంటారు? యాక్చువల్గా అయితే అలా ఏం చెప్పలేదు ఎప్పుడు, ఎందుకంటే మా అమ్మకి అసలు ఇండస్ట్రీ ఐడియా లేదండి. నేను ఏదైనా కొంచెం ఇండస్ట్రీ తెలుసు అంటే త్రూ మీ అంతే. సో అమ్మకి అసలు ఐడియా లేదు. బట్ షీ ట్రస్ట్ మీ వెరీ మచ్. చాలా నమ్మకం నేనంటే. మా అమ్మ నన్ను ఇద్దరికి కూడా నేనంటే చాలా నమ్మకం. నో మ్యాటర్ వాట్ దే నోస్, దే నో దట్ నా వల్ల వాళ్ళు ఏ రోజు బాధ పడరు, ఆర్ పడాల్సిన సిచ్యువేషన్ రాదు, ఆర్ లేకపోతే దే నో దట్ ఐ కెన్ మేనేజ్ ఇఫ్ ఐ హ్యావ్ అ ప్రాబ్లం. నాకు ఒక ప్రాబ్లం వస్తే అది నేను ఎలాగైనా నేను సాల్వ్ చేసుకుంటాను అనే నమ్మకం నాకంటే కూడా వాళ్ళకి నా మీద ఎక్కువ ఉంది. ట్రస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. అది పేరెంట్స్కి మీ మీద అయినా మీరు పేరెంట్స్, అది వాళ్ళు నాతో ఉండిన విధానం వల్లేనండి. అది కూడా దే వర్ సో ఫ్రెండ్లీ. నాకు చాలా క్లోజ్ మా పేరెంట్స్ తోటి, నేను చాలా క్లోజ్. అంటే నార్మలీ 80% అవుట్ సైడ్ వాళ్ళు అంత క్లోజ్ కాదు, దాస్తారు, విషయాలు దాచుతారు, లేకపోతే చెప్పరు. కొన్ని ఫ్రెండ్స్తో మాత్రమే చెప్పేవి ఉంటాయి అలా. నాకు మా అమ్మతో అలాంటివి ఏం లేవు. మా అమ్మ లిటరలీ నా లైఫ్లో ప్రతి సింగిల్ థింగ్ మా అమ్మకి తెలుసు, ఎవ్రీథింగ్ అనమాట. తను ఎప్పుడు నన్ను జడ్జ్ చెయ్యదు. ఆ నమ్మకం నాకు తను ఇచ్చింది. నన్ను ఎప్పుడు తను ఖండించి తిట్టి, అమ్మో ఇది అమ్మకి చెప్తే నాకు ఏమైపోతుందో, అమ్మ ఎలా ట్రీట్ చేస్తుందో అనే భయం నాకు ఎప్పుడు కలిగించలేదు. ఐ హ్యాడ్ దట్ స్పేస్ ఎవ్రీ టైం. దాంతో ఆ బాండ్ స్ట్రాంగ్ ఉంది. కానీ అలాంటి సిచ్యువేషన్ మీరు ఎప్పుడూ తీసుకొచ్చుండరు నేను కూడా, అంటే అలాంటి మిస్టేక్ మీరు ఏమి చేసి ఉండకపోయిండొచ్చు. అదర్వైజ్ ఏంటంటే పేరెంట్స్కి ఇన్ జనరల్లీ లేదండి, కాలేజ్లో తెచ్చాను చాలాసార్లు. ర్యాగింగ్ చేసి దొరికిపోయాను. అయ్యో, నన్ను సస్పెండ్ చేశారు. అయ్యో మిమ్మల్ని
ఇంత మంచి పిల్లల్ని ఎవరు అయ్యో లేదండి బాబు, సస్పెండ్ చేశారు. So, మా నాన్న వచ్చి మాట్లాడితే కానీ నన్ను మళ్ళీ జాయిన్ చేసుకొని అన్నారు కాలేజ్లో. మా తల్లి పిల్లవా అమ్మా అసలు. సో చాలాసార్లు మా నాన్న ప్రతి సెమిస్టర్ ఎందుకు అందుకు కాలేజ్కి రావాల్సి వచ్చింది నా వల్ల. నైస్. సో అలా చాలా నేను అనుకున్నాను ఫస్ట్ జాయినింగ్ డే రావాలి, మళ్ళీ గ్రాడ్యుయేషన్కి రావాలి మా అమ్మ నాన్న, నేను ఫిక్స్ అయినా కూడా ఎవ్రీ సెమిస్టర్ ఎందుకో అందుకు మా నాన్న రావాల్సి వచ్చింది కాలేజ్కి నా వల్ల. సో ఇంకా తప్పలేదు మా నాన్నకి. అల్లరి పిల్ల రాసేయండి శుభ్రంగా. ఇప్పుడు మాత్రం కుదురుగా వచ్చింది అనమాట. అది యూట్యూబ్ కదా అందరు చూస్తారు. దీనికి మాత్రం మా అమ్మ చెప్పి పంపించింది, కుదురుగా ఉండు, అవునా, డీసెంట్ గా కుదురుగా మాట్లాడు, పిచ్చి పిచ్చిగా వాగకు. కానీ చిన్నప్పుడు చదువుకున్న ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరైనా టచ్ లో ఉండి నేను చూస్తున్నాయని పాట విన్నాను భలే ఉందని ఎవరైనా కాల్ చేశారా? యా నా స్కూల్ ఫ్రెండ్స్ ఇంకా నాకు టచ్లో ఉన్నారు. మొన్ననే రీయూనియన్ అయింది ఆఫ్టర్ 10 years, అంటే ఒక డికేడ్ అయింది అనమాట స్కూల్ నుంచి బయటకు వచ్చి. సో రీయూనియన్ చేశారు, మొత్తం 15 members అనమాట. సో హ్యాపీ, చాలా హ్యాపీ అనిపించింది. మీకంటూ ఒక స్పెషల్ గుర్తింపు ఉంటుంది అక్కడ. హ్యాపీ. ఎస్, నా స్కూల్ నా బెస్ట్ ఫ్రెండ్స్, నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ, బేసిక్గా చాలా తక్కువ, లైక్ వేళ్ళ మీద ఒక 4-5 members. సో వాళ్ళే నా ఫ్రెండ్స్, వాళ్ళే నా ఫ్యామిలీ, ఇంకా లైక్ వాళ్ళే అనమాట. నో వన్, లైక్ బయట ఎంతైనా అంతే ఉంటారు. సో స్కూల్ ఫ్రెండ్స్ దే ఆర్ లైక్ వెరీ సపోర్టివ్. నా ఫ్రెండ్స్ మంచిగా ఎప్పుడు ఎవ్రీ సింగిల్ టైం నాకు ఏదైనా రిలీజ్ అయినా లేకపోతే చూసినా నేను షేర్ చేస్తాను, లేకపోతే వాళ్ళే ముందు నాకు పంపించి కంగ్రాచులేట్ చేయడము, లేకపోతే ఇది ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందని పాజిటివ్ క్రిటిక్స్ అనమాట. కానీ జనరల్గా టీనేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది పిల్లలతో పేరెంట్స్కి ప్రాబ్లం. పియర్ ప్రెషర్ అనేది వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్ని చూసి అది హెయిర్ స్టైల్ కావచ్చు, డ్రెస్సెస్ కావచ్చు, నెయిల్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ టైంలో ఏంటంటే ఒక 21-23 years వచ్చేంత వరకు వాళ్ళ ఫ్రెండ్సే వాళ్ళకి ఇంపార్టెంట్. పేరెంట్స్ అబ్బా మమ్మీ ఇప్పుడు ఇలా అబ్బా మా నాన్న ఇప్పుడు. సో దీంట్లో ఎక్కువ ప్రయారిటీ ఫ్రెండ్స్కే ఇస్తూ ఉంటారు. సో మిమ్మల్ని చూస్తే నాకు అనిపిస్తుంది అంటే యూఆర్ నాట్ దట్ కైండ్ ఆఫ్ గర్ల్ అని అనిపిస్తుంది నాకైతే. యూఆర్ మోర్ ఇంటూ ఫ్యామిలీ పర్సన్ అని అనిపిస్తుంది. సో ఆ టైంలో నిజంగా మీకు అలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా కనిపించి ఉంటుంటారు కదా. అవును కదా. కానీ అలాంటప్పుడు మాత్రం నిజంగా వాళ్ళు ప్రతి విషయాన్ని కనుక ఫ్యామిలీకి చెప్పకుండా ఫ్రెండ్స్కి చెప్తే చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసేది వాళ్ళే. అవును, మీరంటే ఇంట్లో పర్సన్కి ఒక పర్సన్ దగ్గర మీరు హ్యాపీగా అన్ని ఒక ఫ్రెండ్గా డీల్ చేసి మీరు ఓపెన్ అయ్యి చెప్పుకున్నారు. కానీ అందుకే మీరు ఇంత సేఫ్ జోన్లో ఉన్నారు, సేఫ్ హ్యాండ్స్లో ఉన్నారు. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ కేస్ ఇలా కాకుండా అలా ఉండుంటే అలా ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అది కిడ్స్ తప్పు కాదండి, అది ఐ ఫీల్ పేరెంట్స్ త్రూనే అది మారుతుంది. బికాజ్ నా కేసులో మా అమ్మ నాకు ఫ్రీడమ్ ఇచ్చింది, ఒక ఏదైనా షేర్ చేసుకోగలిగేలాంటి ఫ్రీడమ్. అది ఏదైనా చెప్పుకోవచ్చు మా అమ్మకి అనే ఫ్రీడమ్. నేను సేఫ్ హ్యాండ్స్లో ఉన్నాను అని నాకు ఇచ్చిన ఫ్రీడమ్, మా పేరెంట్స్ నాకు ఇచ్చిన ఫ్రీడమ్. సో ఆ టైంలో దాచాల్సిన అవసరం రాదు. ఇంకా ఏదైనా విషయం ఉంటే అది దాచాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? దాచాల్సిన అవసరం ఎప్పుడు వస్తుందంటే పేరెంట్స్కి చెప్తే భయం ఎప్పుడైతే ఉంటుందో, పేరెంట్స్కి చెప్తే ఏమవుతుందో అనే భయం ఎప్పుడైతే వస్తుందో, ఆ భయం ఉన్నప్పుడు దాస్తారు. ఎవరైనా అంతే కదా, ఆ భయం ఉన్నప్పుడే పిల్లలు దాస్తారు. దాచి ఏం చేస్తారు? ఫ్రెండ్స్కి క్లోజ్ అవుతారు, ఫ్రెండ్స్కి చెప్పుకోవడం మొదలెడతారు, లేదా బయట ప్రేమని వెతకడం మొదలెడతారు. సో కానీ ఈ ఇంట్లో పేరెంట్స్ ఇద్దరి లైక్ అమ్మ నాన్న వాళ్ళిద్దరూ ఎలా ఉంటున్నారు, వాళ్ళిద్దరూ కలిసి పిల్లలతో ఎలా ఉంటున్నారు, మాతో ఎలా ఉంటున్నారు, అది ఇంపార్టెంట్ అని ఐ ఫీల్ అనమాట. సో నా కేసులో మా అమ్మ నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఫీలింగ్ మా అమ్మ నాకు క్రియేట్ చేసింది. మా అమ్మ నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ అనే ఒక ఫ్రీడమ్ నాకు ఇచ్చింది. నేను ఏదైనా షేర్ చేసినా
కూడా తను నన్ను జడ్జ్ చేయదు, తను నన్ను తిట్టదు అనే ఒక ఇది ఇచ్చింది నాకు. దాంతో ఏ బెస్ట్ ఫ్రెండ్ని మా అమ్మ రిప్లేస్ ఏమంటారు, ఏ బెస్ట్ ఫ్రెండ్ మా అమ్మని రిప్లేస్ చేయలేదు. సో స్వీట్. నాకు అది ఐఎమ్ రియలీ సో హ్యాపీ అబౌట్ ఇట్. కానీ కొన్ని క్రిటికల్ కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు మీ సిచ్యువేషన్లో అలాంటి పరిస్థితులు రాలేదు కాబట్టి యు ఆర్ ద మోర్ హ్యాపీయెస్ట్ గర్ల్ విత్ యువర్ మామ్. దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. కానీ ప్రజెంట్ సినారియోలో ఏం జరుగుతుందని నేను మీకు చెప్తున్నాను. ఏంటంటే కాలేజ్ రుమా కొట్టి బయట ఫ్రెండ్స్ తిరగద్దు. బయట ఎవరో చూసి చెప్పారు మీ అమ్మాయి బయటలో ఫ్రెండ్స్ తిరుగుతుందండి. నేను ఫోన్ చేశాను, ఎక్కడున్నావు? అమ్మ నేను కాలేజీలో ఉన్నా. ఒకసారి అయింది, ఓకే లేదు సౌండ్స్ వాడు చెప్పారు, వాళ్ళు అబద్ధం చెప్పారు, మ్యానిపులేట్ చేసేయడం అనుకుంటు. సో అగైన్ ఇంకొకసారి జరిగింది. సో షీఈస్ నాట్ యాక్సెప్టింగ్ వాట్ షీ డిడ్. అలాంటప్పుడు కూడా మీరు పేరెంట్సే తప్పంటారా? పేరెంట్స్ తప్పు అన్నాను, డెఫినెట్లీ ఫ్రెండ్స్ కదా ఉంటుంది, ఫ్రెండ్స్ది ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. బట్ పేరెంట్స్ నీడ్ టు టీనేజ్ ఇస్ అ వెరీ ఏమంటారు డేంజరస్ ఏజ్ అండి. టీనేజ్ గట్టిగా తిట్టలేము, గట్టిగా చెప్పలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా తమ్ముడు ఉన్నాడు, ఈజ్ అ గుడ్ కిడ్, ఈజ్ డెఫినెట్లీ అ గుడ్ కిడ్. కానీ టీనేజ్ అబ్బాయిలు వాళ్ళకి ఎలా అంటే ఒక రకమైన ఉడుకు రక్తం ఉంటుందన్నమాట. మా తమ్ముడులో నేను చూస్తూ ఉంటాను, వాడు ఎంత నెమ్మది, వాడు ఇప్పుడు సిఎంఏ కాస్ట్ అకౌంటెన్సీ చేస్తున్నాడు. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, నౌ హీస్ ఇంటూ సిఎంఏ. సో ఎంత నెమ్మదైనా కూడా ఓకే టీనేజ్లో ఇలా ఉంటారనమాట కొన్ని మా ఇద్దరికి జరిగే గొడవలు కానీ లేకపోతే వాడికి ఈగో కానీ అది మళ్ళీ 22-23 అయ్యాక ఉండదు, అది కామ్ అయిపోతారు. సో అది కష్టం, డెఫినెట్లీ టీనేజ్ థింగ్స్ హ్యాపెన్. మేబీ కూర్చుని ప్రేమగా మాట్లాడితే ఏమైనా వర్క్ అవుతుందేమో, ఐ డోంట్ నో. లేదా కిడ్స్ షుడ్ నో, ఆ ఎవరైతే ఉన్నారో కిడ్స్ షుడ్ నో ఏది గుడ్ ఇన్ఫ్లుయెన్స్ ఏది బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్. మనకి ఆ జడ్జ్మెంట్ ఉండాలి, బట్ ఆ ఏజ్లో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ జడ్జ్మెంట్ ఫ్రమ్ దెమ్. సో నాకు అయిందండి, నాకు ఫర్ ఎగ్జాంపుల్ బంక్ కొట్టడానికి అని చెప్పి నా ఫ్రెండ్స్ దే ఆస్ట్ 15 రోజు బంక్ కొట్టేద్దాం ఇంటర్లో. నాకు బంక్ అంటే అప్పటివరకు తెలియదు, బంక్ అంటే చెప్పకుండా వెళ్ళిపోవడం అని నాకు తెలియదు, బంక్ డెఫినేషన్ తెలియదు నాకు. ఓ అవునా ఓకే అని చెప్పి మా అమ్మకి కాల్ చేశాను. నేను కాల్ చేసి అమ్మ ఇలాగ బంక్ ఇలా మేము బంక్ కొట్టాలంట వెళ్తున్నాను నేను. అదేంటి అంది. అనేటప్పటికి అదే కాలేజ్ నుంచి బంక్ కొట్టాలి అంటే సరే వెళ్ళు జాగ్రత్త అన్న మా అమ్మ. సో దాంతో నాకు బేసిక్ అలా ఉండింది అనమాట. అంటే డుమ్మా కొట్టినట్టే అనమాట. నా ఫ్రెండ్స్ ఎవరితో అడుగుతున్నావు అంటే నాకేమంటే అని చెప్పి భయపడ్డారు. ఏమన్నారు అంటే వెళ్ళమన్నారు, జాగ్రత్తగా ఉండమన్నారు, తొందరగా వచ్చామన్నారు అన్నారు. బంక్ అంటే అమ్మ వాళ్ళకి చెప్పకుండా వెళ్ళడం తెలుసా అంటే అవునా ఎందుకు చెప్పకుండా ఎందుకు వెళ్ళాలి అన్నాను. అంటే దాట్స్ వాట్ మై పర్స్పెక్టివ్. అలా ఉండేసరికి నాకు బేసిక్గా మా అమ్మ వాళ్ళకి ఏదైనా విషయం బయట నుంచి తెలిసే కంటే ముందు నా వైపు నుంచి ఆల్రెడీ వాళ్ళకి తెలిసే ఉంటుంది కాబట్టి ఎప్పుడు ప్రాబ్లం రాలేదన్నమాట. ఇప్పటివరకు ఎన్ని సినిమా పాటలు పాడారు? ఎన్ని పాడాను? సూర్యకాంతం, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, తర్వాత సర్కార్ వారి పాట గెట్టింగ్ టు రిలీజ్ అది, మిస్ ఇండియా తమన్ గారి అది కూడా పాడాను, బ్లాక్ రోజ్ మణి శర్మ గారిని పాడాను. 5 to 6 సాంగ్స్ పాడాను. మణి శర్మ గారి గురించి, ఆ తర్వాత ఇంకొక పేరు తమన్ గారి గురించి ఒక్కసారి వాళ్ళతో ఉన్న మీరు వాళ్ళతో వర్క్ చేస్తున్నారు కదా, వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? తమన్ ఫస్ట్ మణి శర్మ గారి కంటే ముందు తమన్ గారి దగ్గర పాడాను ఫస్ట్ టైం. సో బేసిక్గా నా డెబ్యూ సూర్యకాంతం మూవీ నుంచి వచ్చింది. సో మార్కే రాబిన్ గారి మ్యూజిక్ కంపోజర్, అది ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ కూడా ఆయనదే అనమాట. సో ఫస్ట్ 2 సాంగ్స్ డెబ్యూ అండ్ నెక్స్ట్ సాంగ్ కూడా ఆయన మూవీస్లోనే జరిగింది అనమాట. సో హీ వాజ్ అ వెరీ వెరీ like positive person happened in my life, in my career basically. That was around 2019, 18 ending 19 anamata. So I really feel happy that I could get an opportunity in the Gira Paadam. Endukante he's a very different person. He's into international music.
సో ఆయన వల్ల నేను ఆయన మరి అది తెలుసో లేదో ఆయనకి నాకు తెలియదు, కానీ నేను చాలా నేర్చుకున్నాను ఆయన వర్కింగ్ స్టైల్ చూసి కానీ, లేకపోతే ఆయన పర్స్పెక్టివ్ చూసి కానీ. ఇట్ రియలీ హెల్ప్ మీ హౌ టు థింక్, హౌ టు వర్క్, హౌ టు ప్రాక్టీస్, అవన్నీ కూడా నాకు చాలా హెల్ప్ అయ్యాయి. దాట్ వాజ్ ద టైమ్ యాక్చువల్లీ. అదే 4 months విత్ ద వే ఐ వాజ్ లైక్ లో, అండ్ దెన్ అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు నాకు పరిచయమైన పర్సన్ అన్న. సో చాలా చాలా హెల్ప్ అయింది నాకు. ఈజ్ అ జెంటిల్మెన్, ఈజ్ అ వెరీ నైస్ పర్సన్. చాలా నేర్చుకుని ఐ కుడ్ ఎక్స్ప్లోర్ మై వాయిస్. సో దాని తర్వాత తమన్ గారి దగ్గర పాడాను. తమన్ గారిది ఇట్ వాజ్ అ డిఫరెంట్ ఇదన్నమాట, కంప్లీట్లీ డిఫరెంట్ వే ఆఫ్ వర్కింగ్, డిఫరెంట్ స్టైల్ ఆఫ్ వర్కింగ్. దట్ వాజ్ సో గుడ్. ఆయన దగ్గర నేను నేర్చుకున్నది ఏంటంటే, అఫ్కోర్స్ హీస్ అ వెరీ బిగ్ మ్యూజిక్ కంపోజర్, అంటే హిట్స్ ఉన్నాయి అవి. అపార్ట్ ఫ్రమ్ దాట్ పర్సనలీ ఆయన నేను నేర్చుకున్నది ఏంటంటే, ఎవ్రీ సింగిల్ సక్సెస్, ఎవ్రీ సింగిల్ థింగ్ ఆయన హీ సెలబ్రేట్స్ అనమాట. చిన్న హీరో పెద్ద హీరో కాదు ఆయనకి, ఎవ్రీ సింగిల్ థింగ్ ఆయన సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడు మనకి ఎలా అంటే, ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఒక ఆపర్చునిటీ ఒకటి హిట్ అయిపోతుంది, మనకు ఒక అవార్డు వస్తుంది. ఆ ఫస్ట్ అవార్డ్ అనేది మనకి చాలా ప్రెషియస్ ఉంటుంది. సెకండ్ అవార్డ్, థర్డ్ అవార్డ్, ఫిఫ్త్ అవార్డ్కి వచ్చేసరికి వి గెట్ అంటే ఓకేలే అన్న ఒక మెంటాలిటీ వస్తుంది చూసారా, అది ఆయనలో నేను చూడలేదు. రైట్. ఓకే, అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో మంచి మార్క్స్ వచ్చాయి నాకు, చాలా ఎగ్జైట్ అవుతాను నేను. సెకండ్ ఇయర్లో కూడా మంచి మార్క్స్ వచ్చి, థర్డ్ ఇయర్లో కూడా మంచి మార్క్స్ వస్తే కొమ్మనే కదా అని ఒక ఇది వస్తుంది చూసారా. సరేలే అంటే తెలుసు ఆల్రెడీ అని ఒక యాటిట్యూడ్, అది తమన్ గారిలో లేదు. ఓకే, చిన్నది ఫస్ట్ మూవీకి ఎలా అయితే ఆయన సెలబ్రేట్ చేసుకుంటారో 100 movies ప్లస్ చేశారు ఆయన ఇప్పటికీ. ఈ లాస్ట్ మూవీ కూడా అలా అంతే ఈక్వల్గా సెలబ్రేట్ చేస్తారు. ఆ పాజిటివ్ పర్స్పెక్టివ్ ఉంటుంది చూసారా, ఐ రియలీ అడ్మైర్ దట్ అనమాట. ఆయన దగ్గర నేర్చుకున్నాను. మిస్ ఇండియా సాంగ్, ఫస్ట్ సాంగ్ ఆయన దగ్గర పాడాను నేను మిస్ ఇండియా మూవీకి బిఫోర్ లాక్డౌన్ ఫెబ్లో. అండ్ దాట్ వాజ్ అ లైక్ నా వాయిస్లో ఆ జానర్ పాడడం అదే ఫస్ట్ టైం. అప్పటి వరకు నేను పాడలేదు, అలాంటి జానర్ నేను పాడలేదు. సో మిస్ ఇండియాలో థీమ్ ఆఫ్ మిస్ ఇండియా, బేసిక్గా టైటిల్ ట్రాక్ థీమ్ ఆఫ్ మిస్ ఇండియా ఎలా వస్తుందంటే, ప్రతి ఉదయం సిద్ధమే కదా విజయానికి వేదికై సదా, ఇది గమనం చేరలేవుగా గమ్యానికి గాలిబాటుగా, అను నిమిషం చెప్పలేదుగా మరు నిమిషం మిథ్య కాదుగా, నీ తోడుగా ధైర్యం ఉండగా ఓటమనే మాట లేదుగా, నీకంటూ వేది చెప్పలేది నిరుత్తరాల ఆశయాలే, లిఖించనున్న రేపు రాసి లిపంటుకుంది శ్వేతమేలే, తరం తరం నిరంతరం నిరాజనం నిసాహసం, నిషీధిలో నిరామయం జయించరా ఉషోదయం. సో ఇట్స్ వెరీ పవర్ఫుల్. అది మిస్ ఇండియా లైక్ ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఓరియంటెడ్ అనమాట, ఒక ఇండిపెండెంట్ ఉమెన్. సో దానికి సంబంధించిన ఇది సాంగ్ అనమాట. సో చూసాను మూవీ. యా, సో నాకు బేసిక్గా అలాంటి కాన్సెప్ట్కి నేను కొంచెం ఎక్కువ కనెక్ట్ అయిపోయాను. మిస్ ఇండియా ఈ టైప్ కాన్సెప్ట్, విమెన్ ఎంపవర్మెంట్ కానీ లేకపోతే ఇండిపెండెన్సీ కానీ. సో అలా దాంతో ఆ సాంగ్ నాకు రియలీ టచ్డ్ మై హార్ట్. ఎవ్రీ సింగిల్ టైమ్ ఐ లిసన్ టు ఇట్, సచ్ అ పవర్ఫుల్ ఫీలింగ్ వస్తుంది. సో దాట్స్ ద ఫస్ట్ ఎవర్ సాంగ్ దట్ ఐ హావ్ సన్ ఫర్ తమన్ గారు. సో వెరీ హ్యాపీ. అండ్ కానీ ఒక సింగర్ని చూసి ఆ సింగర్ వాయిస్ విని ఈ అమ్మాయి ఈ పాట పాడగలదా, లేదా ఈ అమ్మాయి ఈ పాట ఖచ్చితంగా పాడగలదు అని ఒక ఏమంటారు మ్యూజిక్ డైరెక్టర్ తీసుకునే ఒక నిర్ణయం అమ్మాయి లైఫ్నే మార్చేస్తుంది. డెఫినెట్లీ కదా, డెఫినెట్లీ. నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఆపర్చునిటీ. బేసిక్గా యూ కెనాట్ లైక్ ఎలా ఈ ఒక సో అండ్ సో సింగర్, సో అండ్ సో పర్సన్ వాయిస్ ఏంటి, వాళ్ళు ఇలా పాడగలరు అని చూసి చెప్పలేరండి. చూస్తే మనకి అర్థం కాదు. చాలామంది నాతో అంటారు లైక్ చూసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ వాయిస్ ఇంత బోల్డ్ ఉంటుంది,
చూస్తే ఏమో ఇంత సాఫ్ట్ ఉంటారు మెలోడియస్ అనుకుంటాము అవును అవును అంటారు కదా. సో చూసి అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ జస్టిఫై చేయలేరు. సో డెఫినెట్లీ ఫస్ట్ వచ్చిన మిస్ ఇండియా ఆపర్చునిటీ ఒక ట్రాక్ సాంగ్ ఆపర్చునిటీ. అది అంటే బేసిక్ ఫస్ట్ వర్షన్ ఇది పాడిన సాంగ్ అనమాట. బట్ వాయిస్ నచ్చి అదే ఫైనల్ చేశారు, నా వాయిస్లోనే ఇంకా ఫైనల్ చేశారు సాంగ్. అలా ఆ విధంగా వచ్చిన ఆపర్చునిటీ. మణిశర్మ గారి గురించి యా, ఓ మై గాడ్, హీస్ అ లెజెండ్ అండి. అంటే ఆయన మ్యూజిక్ ఎంత అడ్మైర్ చేస్తాం మనము. లైక్ ఎవ్రీ సింగిల్ సాంగ్ సిన్స్ 90s అండ్ లాస్ట్ డికేడ్ వరకు కూడా. సో వాట్ మ్యూజిక్ అనుకుంటాము. ఆబ్వియస్లీ ఈజ్ లైక్ మెలోడీ కింగ్ అనుకుంటాము అంటారు. సో చాలా చాలా ఇష్టమైన మ్యూజిక్. అలాంటిది ఫస్ట్ టైం ఆపర్చునిటీ బికాస్ ఆఫ్ శ్రీకృష్ణ అన్న సింగర్ శ్రీకృష్ణ గారు ఫస్ట్ టైం నాకు లైక్ ఆ ఆపర్చునిటీ ఆయనకు వచ్చిందనమాట. సో ట్రాక్ ఉంది హారిక ఒకటి పాడాల్సింది అని చెప్పి ఫోన్ చేశారు అన్నయ్య దగ్గర నుండి టేక్ చేసి పాడించారనమాట. అప్పుడు నేను ఇంకా మణిశర్మ గారిని చూడలేదు. పాడేసిన తర్వాత వేరే స్టూడియోలో పాడేసిన తర్వాత పాట అయిపోయిన తర్వాత ఏదో చిన్న కరెక్షన్స్ కోసం అని మణి గారి స్టూడియోకి వెళ్ళాను. ఆ సాంగ్లో బ్లాక్ రోజ్ సాంగ్కి అప్పుడు చూసారనమాట. నేను ఆయన ఫస్ట్ టైం చూడటం నాకు యాక్చువల్లీ చాలా భయం వేసింది. బట్ ఐ ఫెల్ట్ సో సీరియస్గా కనపడుతూ ఉంటారు కదా. అవును అలా, కానీ అలా ఏం ఈజ్ అ వెరీ నైస్ పర్సన్. ఫస్ట్ టైం చూసినప్పుడు ఐ హ్యాడ్ దట్ కంఫర్ట్ లెవెల్. అంటే భయం ఉండింది కొంచెం, బట్ నాతో అంత సీరియస్గా ఏం లేదు, నార్మల్గా మంచిగానే మాట్లాడారు. సో ఫస్ట్ టైం చూడడం అనమాట. ఐ ఫెల్ట్ సో లెజెండరీ. అని వాళ్ళకి దండం పెట్టాలనిపించింది కానీ పెట్టనే లేదు. సో ఆయన దగ్గర అలా ఫస్ట్ టైం కలిసాను, ఆయన పాడడం జరిగింది అనమాట. సో వెరీ బ్లెస్డ్ ఫీలింగ్ అనమాట. ఇప్పుడు ఒక సీక్రెట్ అడుగుతాను నేను. చెప్పండి. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి ముడిమలరాలంట మీరు? అవునా? అవునండి. ఎలా ఒకసారి ఎలాగ చెప్తారా? నాన్నగారి తరఫున? అమ్మ తరఫునే. మా అమ్మకి బాబా ఏమంటారు తాతగారు అవుతారు అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ బాబాయ్. ఓకే ఓకే. అమ్మమ్మకి సొంత బాబాయ్. మంగళంపల్లి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పేరు. ఐడియా ఉన్నారా? మాకు రిలేటివ్స్ ఉన్నారని తెలుసు. ఓకే ఓకే. సో అలా ముత్తాతగారు అవుతారు. ఓకే, అందుకే మునిమనోళ్ళు అన్నారు. రైట్. కానీ ఇప్పుడు ఇన్ని రోజులు మీ జర్నీలో మీరు ఒకసారి పాడిన తర్వాత అది ట్రాక్స్ అయినా సరే, లేదా స్టేజ్ మీద అయినా సరే, మూవీ సాంగ్ అయినా సరే, అబ్బాయి ఇది కాదమ్మా ఇలా పాడాలి అని 1-2 సార్లు చెప్పించుకుని మీరు కూడా కొంచెం అరే ఎందుకు నేను చేయలేకపోతున్నాను మిమ్మల్ని మీరు మధురపరుచుకునే సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా? చాలాసార్లు వచ్చింది. రిజెక్షన్ ఫేస్ చేశాను. ఐ ఫేస్డ్ అ లాట్ ఆఫ్ రిజెక్షన్స్. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా అసలు మనం చూసిన వాళ్ళు ఆ సిచ్యువేషన్? లేదు, ఐ అగ్రీ అండి. మేబీ నేను నిజంగానే సరిగ్గా పాడలేదేమో, సరిగ్గా పాడలేకపోవచ్చు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన స్టాండర్డ్ నేను మీట్ అవ్వలేదేమో ఆ టైంలో. ఐ డోంట్ నో. చాలాసార్లు రిజెక్షన్ ఫేస్ చేశాను. నాట్ ఓన్లీ మీ, యాక్చువల్లీ చాలా మందికి జరుగుతుంది. విత్ ఎవ్రీవన్ అది ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు స్టార్టింగ్ సినిమాలోకి వచ్చినప్పుడు అసలు హీరోగానే పనికిరాదని చెప్పారట. ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత చాలా మంచి ఆపర్చునిటీ వచ్చింది. అలాగా సో ఎవరైతే ఏ ఫీల్డ్లో పనికిరారు లేదు సరిగా చేయాలనుకుంటారో అందులో టాప్ మోస్ట్ వెళ్ళిపోవచ్చు. మన చెప్పలేం కూడా. 2018 టైంలో అప్పుడు. సో ఐ వాజ్ నాట్ మచ్ ఫెమిలియర్ టు రికార్డింగ్స్. ప్లేబ్యాక్ సింగింగ్ కానీ రికార్డింగ్స్కి కానీ నేను ఇంకా అంత ఫెమిలియర్ కాదు. కోరస్ అప్పుడప్పుడు వెళ్తూ ఉండేదాన్ని, ఆపర్చునిటీస్ వస్తూ ఉండేవి. సో కోరస్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ రికార్డింగ్స్ కానీ, గ్రూప్ రికార్డింగ్స్ కానీ వాటికి కొన్నిటికి అలా వెళ్తూ ఉండేదాన్ని. సోలోగా ఎప్పుడు నేను పాడలేదు ఎక్కడ అప్పటి వరకు. సో దాట్ వాజ్ ద టైమ్ వెన్ లైక్ మై కో సింగర్స్ కానీ వేరే వాళ్ళు మాట్లాడిన మాటలు కొన్ని దట్ రియలీ హర్ట్ మీ. సో పర్సనల్గా నేను చాలా లో అయిపోవడానికి రీజన్ అయ్యాయి అనమాట. అంటే
ఈ అమ్మాయి సింగర్గా పనికిరాదు, ఈ అమ్మాయి బాగుంటుంది కాబట్టి ఆపర్చునిటీస్ వస్తాయి, లేకపోతే ఈ అమ్మాయి లుక్ కోసమే స్టేజ్ మీద దానికోసమే పిలుస్తారు, అండ్ లేకపోతే ఈ అమ్మాయికి నిజంగా పాడే అంత సీన్ లేదు, లిటరలీ ఎవరు అన్నారో కూడా నాకు తెలియడం. సో లిటిల్ థింగ్స్ బట్ దే రియలీ హర్ట్ మీ వెరీ బ్యాడ్లీ. నిజంగానే సింగింగ్కి నేను సరిపోనా, నిజంగానే యాజ్ అ సింగర్ నేను పనికిరానా, నిజంగా బాగుంటాను కాబట్టే పిలుస్తారా అనేది ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎంత దూరం వెళ్ళిందంటే ఐ రియలీ అడ్మైర్ మై సెల్ఫ్ వెరీ మచ్. అండ్ పాయింట్లో ఐ స్టాప్డ్ సీయింగ్ మై సెల్ఫ్ ఇన్ మిర్రర్. ఐ స్టాప్డ్ అంటే దాట్ రియలీ ఎఫెక్ట్ మీ పర్సనలీ నాకు చాలా ఎఫెక్ట్ అయిందనమాట. ఆ మాటలు కానీ నా వరకు రావడం కానీ, ఎవరు ఇంకా నాకు ఏదైనా ఈవెంట్ ఆపర్చునిటీ వచ్చిందంటే వీళ్ళకి లుక్ స్టేజ్ మీద కావాలేమో, దానికి పిలుస్తున్నారేమో అని పర్స్పెక్టివ్ మారిపోయింది నాది. యూజువలీ ఐమ్ నాట్ అంటే అంత నెగటివ్గా చూడను నేను ఏది, అలాంటిది అంత నెగటివ్ జోన్లోకి వెళ్ళిపోయాను నేను. అది నాకు ఇది నెగటివిటీ, దిస్ ఈజ్ మై నెగటివ్ ఇది అన్న ఫీలింగ్ పెరిగిపోయింది అనమాట. సో దాట్ వాస్ ద టైమ్ వెన్ ఐ ఫెల్ట్ మేబీ ఐ డోంట్ బిలాంగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్. బట్ నో, దట్స్ నాట్. తర్వాత నో, ఐ హ్యావ్ టు ప్రాక్టీస్. మేబీ వాళ్ళు అలా అనేది నిజంగా నేను బాగా పాడట్లేదేమో, ప్రాక్టీస్ చేస్తే పాడతాను కదా, ప్రాక్టీస్ చేస్తే అసలు ఆ మాటలన్నీ నాకు వినిపించని కూడా వినిపించవు కదా. ఐ షుడ్ ట్రావెల్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ లైట్ వేర్ పొగడతలు తిట్లు ఏం వద్దు నాకు ఎవరి మాటలు వద్దు, ఏం వద్దు. ఐ షుడ్ జస్ట్ బీ ఆన్ మై వే, మై పాత్, మై డెస్టినేషన్. అండ్ కళ్ళ ముందు నా డెస్టినేషన్ ఒకటే కనిపించాలి. పొగడతలు వద్దు, తిట్లు వద్దు, ఏం వద్దు, నా మీద రూమర్స్ అవి ఏం వద్దు నాకు. ఐ షుడ్ ట్రావెల్ ఇన్ స్పీడ్ ఆఫ్ లైట్ అని మెంటాలిటీ డెవలప్ చేసుకున్నాను. పాజిటివ్గా చూడడం మొదలుపెట్టాను. అగైన్ ఐ గాట్ మై సెల్ఫ్ బ్యాక్. నా పాజిటివిటీని నేను మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నాను. ప్రాక్టీస్ విధానం చేంజ్ చేశాను, నా రొటీన్ చేంజ్ చేశాను, నా ప్యాటర్న్ చేంజ్ చేశాను. సో దాట్ రియలీ హెల్ప్ మీ. ఆ వే ఆఫ్ పర్స్పెక్టివ్ అది నిజంగా నాకు హెల్ప్ చేసింది. అమ్మతో ఫ్రెండ్స్ షేర్ చేస్తున్నారా ఈ విషయం? Oh yes, she knows everything. As I told, she knows everything. Like కానీ అలా ఏం లేదమ్మా, ఎవరైనా కూడా అలా ఏం ఉండదమ్మా, నువ్వు పాడతావు అదేం లేదు అనే చెప్తారు కదా. బట్ కానీ అవి సో మచ్ ఇంటూ నెగటివిటీ దాట్ ఆ మాటలు ఏమి నేను తీసుకోలేకపోయాను. ఎవరైనా చెప్తే అవ్వదండి అది. మనకి ఏదైనా చేంజ్ రావాలంటే మన వే ఆఫ్లో మనకి అర్థం అవ్వాలి. ఇప్పుడు ప్రూవ్ అయింది కదా, ఇప్పుడు వాళ్ళకి సమాధానం దొరుకుంటుంది కదా. బట్ ఐ రియలీ అంటే నౌ, అప్పుడు కాదు బట్ నౌ మేబీ ఐఎమ్ మెచ్యూర్డ్ దాన్ దట్ జోన్, అప్పుడున్న జోన్ కంటే కూడా. సో ఐ ఫీల్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఐ రియలీ ఫీల్ థ్యాంక్ఫుల్ బికాజ్ ఆ రోజు అలా జరగకపోతే నాకు అంత ఈ రోజు నేను ఇంత స్పోర్టివ్గా తీసుకొని నా ప్యాటర్న్ చేంజ్ చేసుకునేదాన్ని కాదేమో, ఇంకా అదే ప్యాటర్న్లో ఉండి తెలియకుండానే ఇంకా మాటలు పడుతుండేదాన్నేమో, ఆర్ ఇంత నా వాయిస్ నేను ఎక్స్ప్లోర్ చేసుకోవాలి అనే తపన నాకు పెరిగేది కాదేమో. ఇప్పుడు ఒక జానర్ నేను పాడలేకపోయి ఉండొచ్చు, అదే మ్యూజిక్ ఉంది, అది నేను పాడలేకపోతున్నాను అనేది నా మైండ్ సెట్ ఉండింది. కానీ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్, ఓకే అది పాడలేకపోతే ఏది పాడగలను, ఇది కాకపోతే ఏదో ఒకటి చేయగలను కదా, చేయకుండా ఎందుకు ఉంటాను. ఏ మనిషి అయినా దే ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ సంథింగ్. సో ఇఫ్ నాట్ దిస్, వాట్ ఐమ్ ఐ కేపబుల్ ఆఫ్? ఎందులో నా స్ట్రెంగ్త్, ఏది నా స్ట్రెంగ్త్, ఇది నా వీక్నెస్. ఓకే ఇది నా వీక్నెస్ అయి ఉండొచ్చు, మేబీ దీని మీద నేను వర్కౌట్ చేస్తాను డెఫినెట్లీ. బట్ నాలో నాకు కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి నా స్ట్రెంగ్త్స్ నేను తెలుసుకోవాలి. నా స్ట్రెంగ్త్ ఏంటి అనే ఒక క్వశ్చన్ రావడం బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ కదా. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. దట్స్ ట్రూ. యా, ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు మీకు వచ్చే ఆపర్చునిటీస్ వల్ల కానివ్వండి, లేదంటే ఇప్పుడు మీరు పాడే పాటల వల్ల కానీ వాళ్ళు డెఫినెట్గా సమాధానం దొరుకుంటుంది. అలా అనుకునేవాళ్ళే కదా అనేవాళ్ళు. నో డౌట్ అబౌట్ ఇట్. దట్స్ నైస్ యాక్చువల్లీ. బాలసుబ్రహ్మణ్యం గారుకి స్టార్టింగ్ కోవిడ్ వచ్చింది అని అన్నప్పుడు, హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఆయన స్నేహితులు బంధువులు అందరూ వెళ్ళి చూద్దామని అనుకుని వీలు పడక ఆయన ఐసీలో ఉండిపోయి వెళ్ళినా చూడనివ్వండి అనే స్టేజ్ పెట్టిన తర్వాత
అందరికన్నా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి, ఆ తర్వాత పాడతా తీగ లేదంటే స్వరాభిషేకం వాళ్ళకి ఇంకా ఎక్కువ దగ్గరగా ఉన్న వ్యక్తి ఆయన. సో మీరు మీరేమన్నా వెళ్ళి చూడడానికన్నా ప్రయత్నించారా, లేకపోతే మీ గ్రూప్ అందరూ ఏమనుకున్నారు ఏంటి ఆ టైంలో? అసలు అంటే వెళ్ళే పరిస్థితి అప్పుడు అసలు లేదు, ఛాన్సెస్ లేవు. ఫ్లైట్స్ ఆపేశారు, అసలు ఫ్లైట్సే లేవు అప్పుడు. సో వెళ్ళి చూసా అంటే బికాజ్ అప్పటికే చాలా ఎక్కువ ఉండింది కోవిడ్ బయట. సో బయటికి అసలు వెళ్ళే ఛాన్స్ లేదు. బట్ ఐ రియలీ విష్డ్ ఒకసారి వన్ లాస్ట్ టైం చూస్తే బాగుండేది అని నాకు అనిపించింది. బికాజ్ అంతకుముందు ఎగ్జాక్ట్ కోవిడ్ లాక్డౌన్కి 1 వీక్ ముందు చూసాను ఆయన. నేను లాక్డౌన్కి జస్ట్ 1 వీక్ ముందు కలిసాను నేను ఆయన్ని. సో హీస్ ఫ్యామిలీ అండి, నాకే కాదు, హీ బిలాంగ్స్ టు ఎవ్రీ ఫ్యామిలీ యాక్చువల్లీ. ఆయన పాటల వల్ల, మ్యూజిక్ వల్ల, వాయిస్ వల్ల హిస్ ఫ్యామిలీ. నాకు ఎమోషనల్గా చాలా బాగుంటుందండి ఆయనతోటి. నా ఫస్ట్ ఎవర్ ఇండస్ట్రీకి స్టార్టింగ్ కోరస్లో టీంలో ఉన్న 6 monthsకి I got this opportunity to travel along with him, like international trip USకి వెళ్ళాము. టీమ్ ఆఫ్ 33 members, ఈటీవీ టీమ్. ఈటీవీ పాడతా తీగ స్వరాభిషేకం. సో బాలు గారి టీం కింద, సో ఆయన కింద మేమందరం నేను సెలెక్ట్ అవ్వడం, ఆయనతోటి 2.5 months ట్రావెల్ చేయడం. I still cherish each and every moment, each and every memory that I could get with him. So 2.5 months ఆయనతో ట్రావెల్ చేశాను పర్సనల్. ఇంటికి అంత దూరం 2.5 months ఇప్పుడు నేను దూరంగా లేను. అదే ఫస్ట్ టైం అనమాట. I was 18 years old అప్పుడు. ఓకే. సో నేను 2nd yearలో ఉండేది. అప్పుడు ఆయనతో ట్రావెల్ చేయడం భయం వేసింది, కానీ అదొక ఫ్యామిలీ అయిపోయిందండి నాకు. ఆయన మాతో ఉండే విధానం, లేకపోతే మాతో షేర్ చేసిన మెమరీస్, నేర్పించడం, పాడించడం, దగ్గరుండి తింటున్నారో లేదో చూసుకోవడం, ఏడిపించడం, అల్లరితనంతో ఏడిపించడం, కలిసిపోవడం. 4 పిల్లలం మేము అప్పుడు ఆ టీంలో. మా 4 ఆయన ఒకరు, మొత్తం 5 లాగా ఉండేది. అంటే కలిసిపోయేవారు, అల్లరి చేసేవారు. పిల్లలు తిన్నారా, వాళ్ళు తిన్నాకనే నాకు పెట్టండి, అలా చూసేవారు. తర్వాత లైక్ లిటరలీ 2.5 months వాళ్ళతో ఉన్నట్టే కదా, లేవడం నుంచి, మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు. సో ఆ బాండ్ చాలా స్పెషల్ అండి నాకు. ఐ రియలీ మిస్ దట్ టైం. ఇప్పుడు ఏంటి సపరేట్ ఛానల్స్కి సపరేట్ ఇలా ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు జీ వాళ్ళు కూడా ఒకటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు కదా. సో అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఎక్కడైనా షఫల్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఏంటి అసలు దానికన్నా ప్రాపర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ లాంటివి ఉన్నాయా? అదేం లేదండి. అటు సింగర్స్ అయితే అటు ఇటు ఉంటారు యూజువలీ. అంటే ఒకటే టైంలో 2 రియాలిటీ షోస్, 2 డిఫరెంట్ ఛానల్స్ అలా కుదరదు. కానీ యూజువలీ సరిగమపాలో ఇప్పుడున్న వాళ్ళలో 90% పాడతా తీగలో పాడిన వాళ్ళు. సో ఈవెన్ మెంటర్స్ కానీ అందరూ అంతే. సో అలాగా అదేం లేదు, ఎందులోనే ఉండొచ్చు. కానీ ఒక సింగింగ్ని ప్రొఫెషనల్గా ఎంచుకుంటే ఇప్పుడు మీకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సో కమింగ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఎవ్వరూ చెప్తారు, మీరే కాదు, మీ తోటి సింగర్స్నే. దీన్ని ప్రొఫెషనల్గా ఎంచుకుంటే ప్రాబ్లం ఉండదు అని అనుకుంటున్నారా మీరు? సో ఇందులో లైక్ 2 things అండి. ఫస్ట్ థింగ్, వాట్స్ యువర్ గోల్, వాట్ డూ యూ వాంట్ టు డూ, ఏం చేయాలనుకుంటున్నారు, వాట్స్ యువర్ డెస్టినేషన్, మీ ఫైనల్ డెస్టినేషన్ ఏంటి. పాటలు నేర్చుకొని ఇంకా నేర్చుకుంటూ జానర్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ కానీ, లేకపోతే నేర్చుకుంటూ కానీ ఇంకా పాడటం, ప్లేబ్యాక్లోకి వెళ్ళడం. సెకండ్ థింగ్, ఇండిపెండెంట్ ఆర్టిస్ట్గా గ్రో అయ్యి మీకు ఓన్గా మీరు ఎస్టాబ్లిష్ చేసుకుని ఒక సింగర్గా పేరు తీసుకోవడమా. లేకపోతే థర్డ్ థింగ్, ఫినాన్షియలీ స్ట్రాంగ్ అయ్యి సంపాదించుకోవడమా. డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ. ఎస్. సో వాట్స్ యువర్ గోల్
అది బాగా సంపాదించి బాగా సెటిల్ అయ్యి ఇది చేయాలి అంటే ఒక రకమైన డైరెక్షన్ ఉంటుంది. లేదు బాగా నేర్చుకుని కొత్తవి ఎక్స్ప్లోర్ చేసి డిఫరెంట్గా ట్రై చేస్తూ ఎక్స్పెరిమెంటల్గా చేస్తూ ఉండాలి అంటే అదొక డిఫరెంట్ వే ఉంటుంది. సో నేను సెకండ్ వన్ లైక్ యాజ్ ఆఫ్ నవ్ గాడ్స్ గ్రేస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఏం ప్రస్తుతం లేవు. మా నాన్నతో ఉంటున్నాను, వాళ్ళు చూసుకుంటున్నారు, నావన్నీ నేను చూసుకుంటున్నాను. సో డబ్బులు సంపాదించాలి అనేది మైండ్లో నాకు that's not my primary criteria. I want to explore, I want to know, I want to learn. కొత్తవి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, డిఫరెంట్ జానర్స్ పాడాలి, ఇది ఎందుకు పాడలేను అని టెస్ట్ చేసుకోవాలి. సో యాజ్ ఆఫ్ నౌ ఆ మైండ్ సెట్లో ఉన్నాను నేను. సో లైక్ ఏది అవసరం ఉంది అంటే దాని ప్రకారం హ్యూమన్ మైండ్ వెళ్తుంది. సో నాకైతే నేర్చుకుని తెలుసుకొని ఎక్స్ప్లోర్ చేయాలని మ్యూజిక్ని. సో ప్రొఫెషన్గా ఎంచుకోవడం ఇట్స్ మై చాయిస్. నౌ ఇట్స్ మై చాయిస్. ఐ లెఫ్ట్ మై జాబ్ అండి. బీటెక్ తర్వాత ఐ గాట్ ఇన్ టు జాబ్ అనమాట. ఒక ఏమంటారు ఎంఎన్సీలోకి నాకు వచ్చింది, వన్ ఆఫ్ ది టాప్ ఎంఎన్సీ కంపెనీస్. సో జాయిన్ అయ్యి సెకండ్ డే మానేశాను. బికాజ్ మేబీ నా మైండ్ సెట్ ఏంటంటే ఐ నీడ్ జాబ్ సాటిస్ఫాక్షన్. మేబీ ఐ వాంట్ టు ఫుల్ఫిల్ మై హార్ట్ మోర్ దాన్ ఫిల్లింగ్ మై పాకెట్. మేబీ మనీ రాకపోయినా ఐ వాంట్ దట్ సాటిస్ఫాక్షన్. పడుకునే ముందు ఓకే ఐ డిడ్ సంథింగ్ గుడ్ టుడే అని ఒక సాటిస్ఫాక్షన్ తోటి పడుకోవడం నాకు ఇష్టం. దాట్స్ మై క్రైటీరియా యాజ్ ఆఫ్ నౌ. దట్స్ గుడ్. ట్రావెలింగ్ అంటే మీకు చాలా ఇష్టమని, చాలా చోట్ల తిరిగేశారని. ఇంతకీ ఎక్కడెక్కడ తిరిగారు నేను అడగాను, కానీ ఎక్కడెక్కడ తిరిగినా మీరు ఏం నేర్చుకున్నారు ఫైనల్లీ? I love traveling. Definitely I love traveling. Traveling అంటే just not going to place, visiting that place and taking a picture. No, that's not what my kind of traveling is. ఏ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్లో ట్రెడిషన్ ఏంటి, ఆ ప్లేస్లో ఏమంటారు జస్ట్ ఏంటి అంటే ఆ ప్లేస్ యొక్క ప్రాముఖ్యత, స్థల ప్రాశస్త్యం, లేదా ఆ మనుషులు కల్చర్ కానీ, ఫుడ్ వాళ్ళు తినే ఫుడ్. ఐమ్ ఫుడీ బేసిక్గా. అసలు కనిపించే ఐమ్ బిగ్ టైమ్ ఫుడ్. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా ఇష్టం నాకు. సో ఆ ప్లేస్లో ఫుడ్ ఏంటి, వాళ్ళు తింటున్నది ఏంటి, లేకపోతే వాళ్ళు ఉంటున్న విధానం ఏంటి, వాళ్ళ డ్రెస్సింగ్ ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ ట్రెడిషన్ ఏంటి, అవి ఎక్స్ప్లోర్ చేయడం. దాట్స్ మై కైండ్ ఆఫ్ ట్రావెలింగ్. సో నాకు అవన్నీ తెలుసుకోవడం ఇష్టం. అందుకని ట్రావెల్ చేస్తుంటాను నేను. ఓకే ఓకే సరే. ఇప్పుడు జనరల్గా అమ్మాయిలు చదువు అయిపోయిన తర్వాత, ఒక ప్రొఫెషన్లో సెటిల్ అయిపోయిన తర్వాత అందరికీ ఉండే సొసైటీ ప్రెషర్ ఏంటంటే నెక్స్ట్ పెళ్ళి. ఎప్పుడు చేసుకుంటారని అడగను, డెఫినెట్గా అడగను. ఏ మ్యారేజ్ చేసుకుంటారని కూడా నేను అడగను. ఒకటి ఏంటంటే ఎలాంటి వాళ్ళు కావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫర్దర్గా కొన్ని ప్రొఫెషన్స్లో ఆఫ్టర్ మ్యారేజ్ ఎవరైనా వాళ్ళు ఒప్పుకోవాలి, లేదా ఇద్దరికి ఒక మిడిల్ పాయింట్కి రావాలి, లేదా ఆఫ్టర్ మ్యారేజ్ మనం పాడగలనా, లేదా అది ప్రొఫెషన్ నేను కంటిన్యూ చేయగలనా, లేదా కంటిన్యూ చేయగలిగే మ్యారేజే నాకు కావాలి, ఇలా ఉంటుంది కదా. సో మీరేమనుకుంటున్నారు, ఎలాంటి వాళ్ళు కావాలని మీరు అనుకుంటున్నారు? బేసిక్గా మెంటలీ నేను అసలు మ్యారేజ్కి ఇంకా ప్రిపేర్డ్ లేను. ఇంట్లో ఏం ప్రెషర్ లేదు నాకు. ఇంట్లో నేను ఎప్పుడు చేసుకుంటాను. గుడ్గాలు ఉంటే ఎవరికి ప్రెషర్ ఉంటుంది చెప్పండి ఒక మాట. అయ్యో లేదు, ఇంట్లో వాళ్ళు అసలు ఎలాంటి ఫోర్స్ లేదన్నమాట. నేను ఎప్పుడు రెడీగా ఉంటే అప్పుడే చేయడానికి రెడీగా ఉన్నారు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో మా నాన్నని అడిగాను కూడా, అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి నాన్న, పెళ్ళి అవసరం ఏంటి నాన్న, తప్పదు చేసుకోవాలి అనే సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ అవుతుంది, చేసుకోవాలన్న రూల్ ఉందా, ఎందుకు అవసరం లేదు కదా, రూల్ బుక్లో ఏం లేదు కదా అన్నట్టుగా. దాట్స్ మై మెంటాలిటీ యాజ్ ఆఫ్ నౌ కూడా. బట్ మా డాడీ కూడా చాలా లాజికలీ సాటిస్ఫైయింగ్ ఆన్సర్ చెప్పారు. అవునా? అంటే రూల్ ఏం లేదు, చేసుకోవాల్సిన రూల్ ఏం లేదు పెళ్ళిని. ఇప్పుడు మేమున్నాము, సో వీఆర్ హ్యాపీ, కలిసే ఉండొచ్చు,
బట్ మీకంటే నేను ఒక 30 years పెద్ద, మీ అమ్మ పెద్ద. ఒక 20 years తర్వాత మేము ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇంటికి వచ్చిన వెంటనే విల్ బి అలోన్, మేము ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో అప్పుడు యూ నీడ్ అ పర్సన్, యూ డెఫినెట్లీ నీడ్ అ హ్యూమన్ బీయింగ్ who will stay with you, will support you mentally, emotionally and physically. So నువ్వు 20 years తర్వాత నువ్వు చూసుకుంటానంటే ఆ కంపాటబిలిటీ తోటి ఆ ఎనర్జీ నీకు వెతకడానికి ఎనర్జీ ఉండకపోయి ఉండొచ్చు. సో ఆ ఎనర్జీ ఉన్నప్పుడు, ఆ వెతికే ఓపిక ఉన్నప్పుడు, ఎక్స్ప్లోర్ చేసే మెంటాలిటీ మైండ్ సెట్ ఉన్నప్పుడు, అందుకని పెళ్ళి ఈ టైంలో చేస్తారు అని చెప్పి మా డాడీ లాజికల్ ఆన్సర్ ఇచ్చారు అనమాట. పర్ఫెక్ట్. అంతే, నేను ఇదే చెప్తాను ఇంట్లో కూడా. అందుకని నా ఓటు వాళ్ళకి. సో దట్ వాస్ కన్విన్సింగ్. యట్ హీ ఆల్సో సెడ్ దేర్ ఇస్ నో ప్రెషర్, నీకు ఎప్పుడైతే మెంటలీ నువ్వు యాక్సెప్టెన్స్ ఉండి నువ్వు చేసుకుంటాను అనుకుంటున్నావు అప్పుడే చేసుకోవచ్చు, ఇంట్లో మేము మా ఇద్దరి నుంచి ఎలాంటి ప్రెషర్ ఉండదు అని చెప్పి మా డాడీ చెప్పారు అనమాట. సూపర్. సో ప్రస్తుతానికి ఆలోచన లేదు. ఒకవేళ చేసుకోవాల్సి అంటే డెఫినెట్లీ చేసుకుంటాను కదా. సో అప్పుడు ఇంకొక ఇంటర్వ్యూ ఇచ్చి ఎలాంటి వాళ్ళు కావాలో నాకు చెప్పండి. అంత ఆలోచించలేదు ఎప్పుడు, బట్ డెఫినెట్లీ పాజిటివ్, కంపాటబుల్, ఇండిపెండెంట్, నా స్పేస్కి రెస్పెక్ట్ ఇస్తూ తన స్పేస్కి నేను రెస్పెక్ట్ ఇస్తూ, అండ్ ఆ కంపాటబిలిటీ అండ్ అండర్స్టాండింగ్ ఉండి, ఒక వేవ్ లెంత్ ఉండి, ఐ వాంట్ లైక్ ఒక బెస్ట్ ఫ్రెండ్గా ఉండగలిగి, లైక్ థింగ్స్ ఐ షేర్ విత్ మై పేరెంట్స్ ద సేమ్ వే ఐ కుడ్ షేర్ విత్ దట్ పర్సన్ యాజ్ వెల్. అలాంటి పర్సన్ ఐ విల్ బి లక్కీ. That's really wonderful conversation with you, really. So nice talking to you, and thank you so much for your coming. Thank you, same here. I am so happy, thank you. అయ్యో రియలీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇప్పుడు అన్ని జోనర్స్లో ఆల్మోస్ట్ అన్ని పడేది, కానీ నాకు క్లాసికల్లో ఇది పాడలేదు. ఫైనల్గా అది ఒకసారి టచ్ ఇచ్చేసి అప్పుడు ముగించేద్దాం. క్లాసికల్, ఓకే. సడన్గా పాడమంటే పాట గుర్తురాదు కదా నిజంగానే. పర్వాలేదు, సరే, నో ప్రాబ్లం. చిన్నప్పటి నుంచి మీరు సంగీతం నేర్చుకున్నారు కదా. సో సంగీతం నేర్చుకున్న తర్వాత స్టేజ్ షోస్ కొన్ని ఇచ్చినట్టున్నారు కదా మీరు యాక్చువల్లీ. సో ఆ స్టేజ్ షోస్లో మీకు ఫేవరెట్గా అనిపించిన రాగంలో ఏదైనా పర్వాలేదు. ఓకే, ఐ సింగ్ క్లాసికల్ పాడతాను. ఇదో ఇబ్బంది కదా, సింగర్ అయితే పాట పాడమని అడిగి విసిగించేసి చంపేస్తుంటారు. కాపీ రాగంలో త్యాగరాజ స్వామి కృతి. నీ వల్ల గుణదోషమేమి, నీ వల్ల గుణదోషమేమి, రామయ్య నీ వల్ల గుణదోషమేమి, రామయ్య నీ వల్ల గుణదోషమేమి, రామయ్య నీ వల్ల గుణదోషమేమి, నా వల్లనే కాని నా వల్లనే కాని, నా వల్లనే కాని, నా వల్లనే కాని, నా వల్లనే కాని, నడిన దడనయనా నీ వల్ల గుణదోషమేమి, రామయ్య నీ వల్ల గుణదోషమేమి. దేవుడు అంటే నమ్మకం, భక్తి ఉన్నాయా? దుర్మార్గుడా, పాడిన పాట ఏంటి? ఏమీ లేవు, అడ్డంగా అవుతుంది. ఒక దండం పెడతారా వెళ్ళేటప్పుడు? అంటే నమ్మకం. ఎందుకు డిఫరెంట్ స్టోరీ చెప్పండి, నాకు అన్ని స్టోరీని తెలియాలి. ఇప్పుడు ఏం జరిగింది అక్కడ చెప్పాలి మాకు. డెఫినెట్లీ ఎనర్జీని నమ్ముతాను.
ఒక పాజిటివ్ ఎనర్జీని నెగిటివ్ ఎనర్జీని నమ్ముతాను. అంటే యూనివర్స్లో ఒక ఎనర్జీ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో అది నమ్ముతాను నేను. దేవుడు అంటే ఆ ఎనర్జీ అని నేను నమ్ముతాను. అంటే నాకు ఇప్పుడు ఉన్న నా నాలెడ్జ్ బట్టి, మా అమ్మ వాళ్ళు చెప్పిన విషయాలు బట్టి కోరిలేట్ చేసుకుని నాకంటూ నేను ఒక నమ్మకాన్ని ఒక సబ్జెక్ట్ని నేను తయారు చేసుకున్నాను. ఓకే. సో ఆ సబ్జెక్ట్లో ఏముంది ఇప్పుడు? అభిషేకాలు, ఇవి మడులు, ఆచారం, అభిషేకం అంటే డెఫినెట్లీ వాటన్నిటికీ ఒక సైంటిఫిక్ రీజన్ ఉండొచ్చు అని అనుకుంటాను. డెఫినెట్లీ. ఎందుకంటే అమ్మమ్మ చెప్పిన కొన్ని విషయాలు కానీ, అమ్మ చెప్పిన కొన్ని విషయాలు కానీ సైంటిఫికల్లీ నాకు లాజికల్గా సైంటిఫిక్గా నాకు కరెక్ట్ అనిపించాయి కాబట్టి వాళ్ళు చెప్పే మిగిలిన విషయాలు కూడా డెఫినెట్గా సైంటిఫిక్ రీజన్ ఒకటి, బిహైండ్ రీజన్ ఒకటి ఉంటుంది అని చెప్పి నేను నమ్ముతాను. ఆ నమ్మకంతో వాళ్ళ మాట వింటాను. కానీ నాకు అది సైంటిఫికలీ నాకు సాటిస్ఫైయింగ్ అని అనిపించినప్పుడు మేబీ మనస్ఫూర్తిగా నేను ఫాలో అవుతానేమో. అంటే ఫాలో అవడం అంటే ఇన్ రెగ్యులర్ లైఫ్ ఎవ్వరికీ కూడా ఈరోజు మడి కట్టుకోవడానికో లేకపోతే మహానైవేద్యాలు పెట్టేయడానికో పెద్ద పెద్ద ముగ్గులు వేయడానికి ఎవ్వరికీ అవకాశం లేదు. బట్ యూనో అట్లీస్ట్ ఒక స్టేజ్ మీదకి వెళ్ళాడు, ఒక దండం పెట్టుకోవడం, గురువు గారికి దండం పెట్టుకుంటాను. డెఫినెట్లీ పెట్టుకుంటాను. ఎందుకంటే దట్ గివ్స్ మీ పీస్, ఒక పాజిటివ్ స్పార్క్ ఇస్తుంది అది నాకు. ఆ దండం, దేవుడి దగ్గర దండం పెట్టుకోవడం అంటే నా మైండ్ని నేను కామ్ చేసుకోవడం అని నేను నమ్ముతాను. సో ఆ కామ్ చేసుకోవడంతో నాకు వచ్చిన ఒక పాజిటివ్ ఎనర్జీతోటి పర్ఫామ్ చేస్తే, పాజిటివ్ యాటిట్యూడ్ తోటి పర్ఫామ్ చేస్తాను. సో డెఫినెట్లీ ఐ మెడిటేట్ అండ్ ఆర్ దండం పెట్టుకొని అలా వెళ్తాను నేను. గుడ్ గర్ల్. అట్లీస్ట్ అది చేస్తున్నారు. ఐ డూ. బట్ అభిషేకాలు, ప్రసాదాలు, పాలని లీటర్ అన్న అసలు సూపర్. సో సూపర్ డూపర్ లేడీ. ఇంకా మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలి. మీరు అనుకున్నట్టు డిఫరెంట్ జోనర్స్లో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలని ఐ డ్రీమ్ నుంచి మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Thank you so much. Thank you for having me. Thank you for the call. It's a pleasure, really. Hello, this is Harika Narayan. Please subscribe to iDream Media. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. Subscribe to iDream.